येन तस्मै नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మొన్నటి రోజు అందరూ జన్మాష్టమి బాగా జరుపుకున్నారని ఆశిస్తాం. నిన్నటి రోజు ప్రభుపాల్ వారి యొక్క జన్మదినం కూడా నిన్న అయింది. ఆ సందర్భంగా మనం ఇప్పుడు కొన్ని రోజుల పాటు ప్రభుపాల్ వారి యొక్క జీవిత చరిత్ర మీద సంబంధించిన కొన్ని విషయాలు మనం చర్చ చేయబోతున్నాం. భగవంతుని గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో భగవంతుని యొక్క శుద్ధ భక్తుల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. భాగవతం అంతా కూడా చూస్తే గనక కేవలం భగవంతుని యొక్క లీలలు మాత్రమే కాదు, ఆయన యొక్క భక్తుల యొక్క లీలలు కూడా ఉన్నాయి చూస్తే. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీష్ మహారాజ్, పాండవులు, అలా ఎన్నెన్నో కథలు చూస్తే గనక అన్నీ కూడా భక్తుల యొక్క జీవితం, భగవంతుని యొక్క లీల అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. రెండింటినీ మనం ఎప్పుడు కూడా వేరు చేయలేము ఎప్పుడు కూడా. అంతేకాకుండా మనకి భగవంతుడు ఏం చెప్తారంటే, పద్మపురాణంలో శివుడు పార్వతికి చెప్తారు, ఎవరిని ఆరాధించడం ఉత్తమము అని చెప్పి. ఆరాధనానాం హి సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం అని చెప్పారు. ఆరాధనలో శ్రేష్టమైన ఆరాధన విష్ణు ఆరాధన. ఇంకా దానికంటే ఇంకా బెటర్ ఏమన్నా ఉందా అంటే ఉంది. అది ఎవరు అంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు అని చెప్పారు. తదియా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కొన్ని భగవంతునితో ముడిపడి ఉంటాయి, అవి భగవంతుడిని మనకి ఇంకా ఎక్కువ జ్ఞాపకం తీసుకొస్తాయి. భగవంతుడిని డైరెక్ట్గా చూసిన దానికంటే కూడా అవి భగవంతుని యొక్క స్మరణ వెంటనే తీసుకొస్తాయి. ఉదాహరణకి నెమిలి పింఛను చూసామనుకోండి, అది చూసిన వెంటనే మనకు కృష్ణుడు గుర్తొస్తాడు. ఆవు చూస్తే వెంటనే కృష్ణుడు గుర్తొస్తాడు, అవునా? తులసి చూస్తే వెంటనే భగవంతుడు గుర్తొస్తాడు. భగవద్గీత చూస్తే పుస్తకాన్ని భగవంతుడు గుర్తొస్తాడు. డైరెక్ట్ గా భగవంతుడిని చూసినప్పుడు కూడా భగవంతుని యొక్క స్మరణ అంతగా అవ్వదు చూస్తే గనక, కానీ ఇవన్నీ చూసినప్పుడు వెంటనే భగవంతుని యొక్క స్మరణ ఇంకా బాగా అవుతుంది. ప్రభుపాల్ వారిని చూస్తే వెంటనే భగవంతుని యొక్క స్మరణ అనేది మనకి వెంటనే కలుగుతుంది. అందుకని హనుమంతుడిని చూసినప్పుడు వెంటనే రాముల వారు గుర్తొస్తారు, అవునా? డైరెక్ట్ గా రాముడిని చూసినప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ హనుమంతుడిని చూస్తే వెంటనే
రాముల యొక్క స్మరణ అవుతుంది. సో, ఆ విధంగా భగవంతుని యొక్క శుద్ధ భక్తుల యొక్క చరిత్ర అనేది మనకి చాలా చాలా భగవత్ చింతనలో ఆ! అంతే కాకుండా మన యొక్క ఆధ్యాత్మిక సాధన, సేవ దాంట్లో ఒక స్ఫూర్తి కలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హ్మ్. సో, ఆ విధంగా ఈరోజు మనం ప్రభుపాదుల వారి యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చర్చ చేద్దాం. హ్మ్. ప్రభుపాదుల వారి యొక్క జన్మ కలకత్తా నగరంలో, వెస్ట్ బెంగాల్ కలకత్తా నగరంలో ఆయనకక్కడ జన్మ అయింది. చూస్తే దాన్ని గౌడ దేశము అంటారు. మనకి మనం ఉన్నదాన్ని ద్రవిడ దేశము అంటారు. దాన్ని గౌడ దేశము అంటారనమాట. సో, కలకత్తా నగరం చూస్తే గనుక చాలా చాలా విశిష్టమైన ప్రదేశం. అప్పట్లో భారతదేశ రాజధాని కలకత్తా నగరం. తర్వాత న్యూఢిల్లీకి దాన్ని మార్చడం జరిగింది. ఎంతోమంది గొప్ప గొప్ప స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ గూడా అక్కడి నుంచి స్టార్ట్ అయినాయన్నమాట. స్వతంత్రం సమరయోధులు చాలామంది అక్కడి నుంచి వచ్చారు. సుభాష్ చంద్రబోసు, యూ నో వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్. సో, చాలామంది అందరూ గూడా గొప్ప గొప్ప ఆలోచన చేసేవాళ్ళందరూ గూడా అక్కడి నుంచే వచ్చారన్నమాట. చూస్తే. హ్మ్. సో, అటువంటి చాలా విశిష్టమైన ప్రదేశంలో ప్రభుపాల్ వారి యొక్క ఆహ్, జన్మ అనేది జరిగింది. ప్రభుపాల్ వారి యొక్క జన్మదినము మనం తిథి ప్రకారం చూసుకుంటే అందరికీ తెలుసు. నిన్నటి రోజున ప్రభుపాల్ వారి జన్మదినం. కృష్ణాష్టమి అయిన తర్వాత వెంటనే ప్రభుపాల్ వారి యొక్క జన్మదినం. తేదీ ప్రకారం చూసుకుంటే గనక 1896 సెప్టెంబర్ 1 తారీఖున ప్రభుపాల్ వారి యొక్క జన్మ అయిందనమాట. చూస్తే ఇంకా 3 రోజుల్లో వస్తుంది మళ్ళా. ఇంకోసారి ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆ రోజు కూడా చేసుకోవచ్చు. ఆ! అది ఆ రోజు మోస్ట్‌లీ ఆదివారం గూడా అయినట్టుంది చూస్తే గనక. హ్మ్. యాహ్! హ్మ్. తేదీ ప్రకారం మళ్ళా ఆదివారం. నిన్న ఎవరైనా చేసుకోలేదంటే మళ్ళా ఆదివారం మేము మా మందిరంలో చేస్తున్నాం మళ్ళా ఆదివారం. చాలా మంది భక్తులకి ప్రభుపాల్ వారి గురించి చెప్పే అవకాశం అనేది కలగలేదు నిన్న. అందుకని ఆదివారం నాడు మళ్ళా చేసి అందరి భక్తులకి అవకాశాన్ని కల్పిస్తున్నాం. హ్మ్. సో, ఇప్పటికి కూడా మనకి కలకత్తాలో ఆ ప్రదేశం అనేది మనకి రీసెంట్‌గానే మనకి అది లభ్యమైంది. ఇస్కాన్‌కి మళ్ళా అది దొరికిందనమాట. ప్రభుపాల్ వారి యొక్క జన్మస్థానం. అక్కడ ఒక పనస చెట్టు ఉంది ఇప్పటికి కూడా. ఆ పనస చెట్టు కింద ప్రభుపాల్ వారికి యొక్క తల్లిగారు ఆయనకి జన్మనిచ్చారు. హ్మ్. చూస్తే ఆ రోజుల్లో ఇది ఒక సిస్టమ్ అనుకుంటా ఏమో తెలీదు. అన్నీ గూడా చైతన్య మహాప్రభు ఆహ్, నీమ్ చెట్టు, వేప చెట్టు కింద ఆయనకి జన్మ కలిగింది. అందుకే ఆయన పేరు నిమాయ్ పేరు పెట్టారు. ప్రభుపాల్ వారికి పనస చెట్టు కింద ఆహ్, జన్మనిచ్చారు. ఆ రోజుల్లో మరి అదొక సిస్టమ్ డెలివరీ అయ్యే లేడీస్‌కి అలాంటి ప్రదేశంలో జన్మనివ్వడం అనేది ఒక సిస్టమ్ అయ్యుండొచ్చు. హ్మ్. తాతగారింట్లోనూ ఎప్పుడు గూడా అయ్యేది. హ్మ్. అందుకే ఎవరో చెప్తున్నారనమాట. ఆ రోజుల్లో పిల్లలు అందరూ తాతగారింట్లో జన్మ అయితే అందరూ గూడా ఇప్పుడు తాతగారింటికెళ్ళేవారు. ఈ రోజుల్లో అందరికి హాస్పిటల్‌లో ఎక్కువ జన్మ అవుతుంది కాబట్టి ఎక్కువ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఒక్క నిమిషం. సో, ఆ విధంగా ప్రభుపాల వారి యొక్క జన్మ అనేది ఒక దాని కింద ఉంది. ఇప్పటికి కూడా ఆ చెట్టుంది. ఆ చెట్టు నుంచి ఎన్నెన్నో వృక్షాలు ఇప్పటికి ఆ యొక్క విత్తనాల నుంచి చాలా చెట్లు తయారు చేసి అన్ని చోట్లకి ఇస్తున్నారనమాట. చాలా మంది వారి వారి యొక్క ప్రదేశాల్లో ఆ చెట్లు నాటుకుంటున్నారు ఇప్పటికి కూడా చూస్తే గనక. సో, ప్రభుపాల్ వారి యొక్క తండ్రి పేరు గౌర్ మోహన్ డే. ఆయన యొక్క తల్లి పేరు రజని.
చాలా విశిష్టమైన ఒక వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చిన కుటుంబం ప్రభుపాల్ వారిది. సో, ప్రభుపాల్ వారు పుట్టినప్పుడే ఆయన యొక్క హ్మ్, జ్యోతిష్కంలో చూస్తున్నప్పుడు అందులో ఆల్రెడీ ఉంది. ఈయన ఆహ్, కొన్ని సంవత్సరాల తర్వాత హ్మ్, ఆయన సముద్రాన్ని దాటి విదేశాలకు వెళ్ళి ఈ యొక్క వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తి మార్గంలోకి తీసుకొస్తారు. 108 మందిరాలు స్థాపిస్తారని చెప్పి ఆయన పుట్టుకతోనే ఆ యొక్క ప్రిడిక్షన్ ఉందన్నమాట. భవిష్యవాణి ఉంది చూస్తే గనుక అది. హ్మ్. అలా ప్రభుపాల్ వారు చెప్పారండి. నా యొక్క ఎర్లియస్ట్ చైల్డ్‌హుడ్ రిమెంబరెన్స్ అంటే నా యొక్క మొదటి జ్ఞాపకాలు మనందరికి కూడా చిన్నప్పుడు ఏవో జ్ఞాపకాలుంటాయి గదా! ఏదో మన యొక్క అతి చిన్న వయసులో మనం ఏం చేశామని జెప్పి. నాకు గుర్తుందేంటంటే మా ఎదురింట్లో ఒక 3 చక్రాల సైకిల్ ఒకటుండేదన్నమాట. ఆ! దాంట్లో నేను మా అన్నయ్య ఇల్లంతా తిరిగేవాళ్ళం. 3 చక్రాల సైకిల్‌లో. ఆ! సో, అలాగా ప్రభుపాల్ వారి యొక్క మొదటి జ్ఞాపకం అనేది ఏమిటి అంటే, ఆయన జెప్పారు. ఆయనకి ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు ఆయన వినేవారంట. ఆళ్ళ నాన్నగారు గంట కొడుతూ టింగ్ 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 అంటూ రాధాకృష్ణుడికి పూజ చేసేవారు. సో, దాన్ని వింటూ ప్రభుపాల్ వారు నిద్ర లేచేవారనమాట. అది ఆయన యొక్క మొదటి యొక్క జ్ఞాపకం అన్నమాట చూస్తే గనక. వాళ్ళ నాన్నగారిని చూసేవారు ప్రభుపాల్ వారు రోజు పొద్దున్నే పూజ చేయటం. తర్వాత అక్కడి నుంచి ఆయన దుకాణానికి బయలుదేరటం 10కి అలాగా మెల్లిగా ఎళ్ళేవారనమాట దుకాణానికి 10, 11కి. దుకాణానికెళ్ళి అక్కడ బట్టల కొట్టు నడిపేవారు. ప్రభుపాల తండ్రి గారు బట్టల వ్యాపారం చేసేవారనమాట. దుకాణంలో కాసేపు ఉండి, మధ్యాహ్నం కాసేపు మళ్ళా ఆహ్, రెస్ట్ తీసుకొని, మళ్ళా సాయంత్రం మళ్ళా కాసేపు దుకాణం మళ్ళా నడుపుకొని, మళ్ళా రాత్రి మళ్ళా పూజ చేసేవారు ఇంట్లో. ఆ! పొద్దున్న ఒకసారి దేవుడికి పూజ, రాత్రికి పూజ. మధ్యలో దుకాణం నడపడం. ఆ దుకాణంలో కూడా ప్రభుపాల తండ్రి గారు కొన్ని ధాన్యం పోసేవారనమాట. ఎందుకంటే ఎలుకలన్నీ తిరిగేవి. ఆ ఎలుకలన్నీ గూడా బట్టలను కొట్టేస్తాయి. అందుకని దానికి ధాన్యం పెట్టేస్తే అవి తినేసి అవి హ్యాపీగా ఉంటాయి. బట్టలు కూడా కొట్టకుండా ఉంటాయన్నమాట. అలా ప్రభుపాల తండ్రి గారు చేసేవారు అంతా గూడా చూస్తే. సో, ఆ విధంగా ప్రభుపాల తండ్రి గారు చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఎప్పుడు గూడా గడుపుతూ ఉండేవారు. సో, ప్రభుపాల్ వారు అనేవారు, మా నాన్నగారి యొక్క మొదటి వ్యాపారం అనేది భగవంతుడికి పూజ చేయటం. తర్వాత కూడా ఏదో చేసేవారు వ్యాపారం పేరుతోటి. ఆ! అదేదో ఆయన వ్యాపారం చేస్తున్నట్టు నాకెప్పుడు అనిపించేది గాదు. ఆయన యొక్క మొదటి వ్యాపారం అనేది భగవంతుడి యొక్క పూజే. పొద్దున్న పూజ, రాత్రి పూజ, చక్కగా రామాయణం, మహాభారతం చదువుకోవటం, నామజపం చేయటం. అలా మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు. ఎటువంటి చీకు చింత లేదు. చాలా ఒక మధ్య తరగతి యొక్క కుటుంబం చూస్తే గనక చాలా ధనవంతులేమి కాదు. 200, 300 సంపాదించేవారట ఆళ్ళ నాన్నగారు అప్పట్లో. కానీ ఏ లోటు గూడా లేదు. అన్నీ గూడా కావాల్సినట్టుగా అన్నీ గూడా మా నాన్నగారు సమకూర్చేవారు. వేసవికాలం వస్తే డజన్‌లు మామిడి పండ్లు తెచ్చేవారు. మేము దాన్ని పట్టుకొని ఇల్లంతా తిరిగి ఆ! దాన్ని తింటూ ఉండేవాళ్ళం. హ్మ్. అలా ప్రభుపాల్ వారికి ఇంకా ముగ్గురు అక్కలు ఎంతోమంది ఉన్నారనమాట. సిస్టర్స్. సో, అందరికి కూడా చాలా సునాయాసంగా ఆయన వాళ్ళ నాన్నగారు వివాహం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకి వివాహం చేయడం అంటే పెద్ద పనిగా ఉంటుందనమాట. సో, వాళ్ళ నాన్నగారు ముగ్గురు అమ్మాయిలకి వివాహం చేసేసారు. అందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా. హ్మ్. అలా ప్రభుపాల్ వారి యొక్క చిన్ననాటి ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే కచోరీ. హ్మ్. అందుకే ఈసారి కూడా ఎప్పుడు కూడా మనం టెంపుల్స్‌లో ప్రభుపాల్ వారి యొక్క జన్మదినం రోజున కచోరీ చేస్తారనమాట. ఆయన చాలా చాలా ఇష్టం కచోరీ అంటే ఎప్పుడు గూడా. సో, ఆయనకి రకరకాల నిక్ నేమ్స్ ఉండేయన్నమాట. ఒకటి నందూలాల్ అంటే నందోత్సవ రోజున ఆయన యొక్క జన్మ జరిగింది. కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు గదా! తర్వాత రోజున నంద మహారాజ్ ఆయన యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేశారు. అందుకని నందోత్సవం అంటారనమాట తర్వాత రోజున. సో, ఆ తర్వాత రోజున ప్రభుపాద వారు పుట్టారు గాబట్టి ఆయనకొక ముద్దు పేరేమిటంటే నందూలాల్. ఇంకొక ముద్దు పేరేంటంటే మోతి. మోతి అంటే ముత్యం అన్నమాట. మనకి తెలుగులో అంటారు పండు, చిట్టి అని. అలాగా ప్రభుపాల్ వారి యొక్క పేరు మోతి. ఇంకొక పేరు పెట్టారేంటంటే కొంతమంది ఈడికెప్పుడు కచోరీ నోట్లోనే ఉండేది. చూస్తే గనక. సో, కచోరీ ముక్క అని పేరు పెట్టారనమాట. ఎవడి ముఖంలో ఎప్పుడు గూడా కచోరీ నములుతూనే ఉంటాడు గాబట్టి. సో, అలా ప్రభుపాల్ వారికి ఎన్నెన్నో ముద్దు పేర్లుండేయి. కానీ ఆయన తండ్రి గారు పెట్టిన పేరు ఏంటంటే అభయ చరణ్. హ్మ్.
ఏ వ్యక్తి అయితే భగవంతుని యొక్క చరణాలను ఆశ్రయించడం ద్వారా పూర్తిగా నిర్భయంగా ఆయన జీవించగలుగుతాడో వాడి పేరు అభయ చరణ్. సో, అది వాళ్ళ తండ్రి గారు పెట్టిన పేరు అభయ చరణ్. ఇంకా చూస్తే గనక ప్రభుపాల్ వారి యొక్క తల్లి గారి పేరు రజని. సో, ఆమె ఎప్పుడు గూడా ప్రభుపాద యొక్క మంచి ఆరోగ్యం కోసం, ఇంకా దీర్ఘాయువు కోసం ఎన్నెన్నో పూజలు, వ్రతాలు ఏవేవో చేసేదనమాట ఆమె ఎప్పుడు గూడా చూస్తే గనక. హ్మ్. సో, అది ప్రభుపాల్ వారికి అర్థమయ్యేది గాదు చిన్నప్పుడు. ఏదో చేస్తుందనుకునేవాడు గానీ, పెద్దయ్యాక అసలు ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుందనేది గూడా అర్థమయ్యేది గాదు. ప్రభుపాల్ వారి తల్లి గారు ఎడమ చేత్తో భోజనం చేసేదనమాట. హ్మ్. కావాలని. ఎందుకంటే అది ఒక వ్రతం అది. హ్మ్. అదేం వ్రతం అండి అని మనకనిపించొచ్చు చూస్తే. చూస్తే ఎవరు కూడా కుడి చేత్తోటే భోజనం చేస్తారు. ఎడమ చేత్తో ఎవరు చేయరు. కానీ ఆమె ఎడమ చేత్తో భోజనం చేయడం మొదలుపెట్టిందనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజున నా పిల్లవాడు నన్నడుగుతాడు, "అమ్మా ఎందుకు ఎడమ చేత్తో భోజనం చేస్తున్నావు?" అని అడిగినప్పుడు నేనింక మానేస్తాను. అలా అడగాలంటే కనీసం అన్నేళ్ళు బతికుండాలి గదా! ఆ మెచ్యూరిటీ రావాలంటే కనీసం అంత వయసైపోయిన వాడు బతికుండాలి. కనీసం 8 ఏళ్ళో, 10 ఏళ్ళో వాడికి వస్తే గనుక అప్పుడు కొంచెం వాడికి మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు అడుగుతాడు, "అందరూ కుడి చేత్తో భోంచేస్తే నువ్వెందుకు ఎడమ చేత్తో భోంచేస్తున్నావు?" అంటే కనీసం అన్నేళ్ళన్నా నా కొడుకు బతుకుతాడు అనే ఒక తాపత్రయం అన్నమాట. అలా ఆమె చాలా రోజులు ఎడమ చేత్తో భోంచేసింది. ఒకసారి ప్రభుపాద అడుగుతారు కూడా, "అమ్మ ఎందుకు భోంచేస్తున్నావు?" అంటే అప్పటి నుంచి ఆమె మానేస్తుందన్నమాట. అప్పటి నుంచి ఇంకా. హ్మ్. అలా ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటుందనమాట ఆమె. ఒకసారి ప్రతిరోజు ప్రభుపాద బయటికెళ్ళేటప్పుడు ఆమె నోట్లోంచి కొంత ఉమ్మి తీసి ఆమె తల మీద పెట్టేది ప్రభుపాదకి. అంటే ఏ దిష్టి తగలకుండా, ఏ ఒక్క ఇది తగలకుండా అది ఎందుకు చేస్తుందో కూడా ఈయనకి అర్థమయ్యేది కాదు. ఏదో చేస్తుంది అని ఆయన చేయనిచ్చుకునేవాడు. అలా ఇంకా ఆమె ఇంకా ఏదో చేసేదనమాట. ఇంక కాలికి ఒక పెద్ద మనం పట్టీలేసుకుంటారు గదా! ఆడవాళ్ళు. అలా పెద్ద ఇది ఉండేదనమాట. ఒక గాజు లాంటిది. మంచి బరువైన ఇనప ఆహ్, దాంట్లాంటిది. అది పెట్టుకొని ఎప్పుడు గూడా తిరిగేదనమాట. అది కూడా దీని గురించే. ప్రభుపాదకి పిల్లవాడికి ఏదో ఒకటి మంచి జరగాలి. ఎప్పుడు గూడా ఏది ఆహ్, అశుభం కలగకూడదు. హ్మ్. అది కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళా ప్రభుపాద అడుగుతాడు. ఇదేంటి అంటే అప్పటి నుంచి ఆమె తీసేస్తుందనమాట. ఇంకోసారి కూడా ప్రభుపాద చెప్తారేంటంటే, ఆమె తల్లిగారి స్తనం నుంచి ఒక రక్తాన్ని తీసి, ఆమె ఏదో గ్రామ దేవతకేదో పూజ చేయడానికి ఇచ్చిందని, అలా రకరకాలైన ఎన్నెన్నో చేసేదనమాట. నా యొక్క బిడ్డ ఇప్పుడు కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి. అలా ప్రభుపాదుల వారు చెప్పారు. చిన్నప్పుడు ఆయన యొక్క చెల్లి భవతారిణి. సో, అక్కగారు హ్మ్. సో, ఇద్దరు కలిసి గాలిపటాలు ఎగరేసేవారనమాట. గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేసేవారనమాట. భగవంతుడా మా గాలిపటం ఇంకా బాగా పైకి ఎగరాలి అని చెప్పి. అలా చిన్నప్పుడు కూడా మనం కూడా కొంచెం గాడ్ కాన్షియస్‌గా ఉండేవాళ్ళం చూస్తే గనుక. చిన్నప్పుడు క్యారమ్స్ ఆడేటప్పుడు గాని, డైస్ గేమ్ ఆడేటప్పుడు, పాములాట ఆడేటప్పుడు మనకప్పుడు భయమేసేదనమాట. పాము కరిచితే కింద పడిపోతామేమో అని చెప్పి. నిచ్చెనొచ్చినప్పుడు పైకెళ్ళిపోవాలని, అప్పుడు దేవుడిని తలుచుకొని మనం డైస్ ఏసేవాళ్ళం. అవునా? పైకెళ్ళాలి, పడాలి, కావాల్సింది పడాలి. దేవుడా! 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 అని చెప్పి ఏసేవాళ్ళం. అవునా? అలా ప్రభుపాదుల వారు కూడా చూస్తే గనుక అప్పుడు గాలిపటాలు ఎగరేస్తూ ఆయన ఎప్పుడు భగవంతుడిని ప్రార్థన చేసేవారు. భగవంతుడా మా గాలిపటాలు ఇంకా పైకి ఎగరేయాలని చెప్పి. ఆ! అలా ప్రభుపాదుల వారి యొక్క బాల్యం అనేది గడుస్తూ ఉంది. ప్రభుపాదుల వారు అప్పుడు రోజు అక్కడ రాధా గోవింద మందిరం అనేది ఒక మందిరం ఉందన్నమాట. అక్కడ ఉన్న ఒక కమ్యూనిటీ టెంపుల్. ముల్లిక్స్ అనేవాళ్ళు ఉండేవారు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ద్వారా నిర్మించబడింది. చాలా అద్భుతంగా అక్కడ భగవంతుని యొక్క వర్షిప్ జరిగేదన్నమాట చూస్తే గనక. ఆ మందిరం ఇప్పటికి కూడా ఉంది కలకత్తాలో. ఆ! చాలా విశాలమైన మందిరం. సో, ప్రభుపాదుల రోజు అక్కడికెళ్ళి ఆయన, ఆయన యొక్క చెల్లిగారు ఇద్దరు గూడా గంటలు గంటల పాటు భగవంతుని యొక్క దర్శనం చేసుకునేవారు. చాలా అద్భుతంగా అనిపించేది. మంచి అక్కడ అగరబత్తి పెడితే అందులోంచి ధూపం అనేది అలా అన్ని చోట్ల వ్యాపిస్తూ మంచి సువాసనతోటి భగవంతుడికి మంచిగా అప్పుడే అభిషేకం చేసి, మంచి కొత్త బట్టలు వేసి, మల్లెపూలుని దండలేసి, అక్కడ పూజారి పూజ చేస్తుంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట. రాధారాణి డాన్సింగ్ పోజ్‌లో ఉంది. గోవిందుడు అలా వాలు కళ్ళతోటి ఇటు చూస్తున్నాడు.
సో, అదంతా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది అని చెప్పి ప్రభుపాద చాలా సార్లు రోజు వెళ్ళేవారు. అక్కడ చూసేవారనమాట. అలా కొన్ని రోజుల తర్వాత ప్రభుపాల వారు ఆళ్ళ తండ్రి గారిని అడిగారేంటంటే, నాకు కూడా నా యొక్క సొంత విగ్రహాలు కావాలి పూజ చేయడానికి. హ్మ్. అంటే ప్రభుపాల్ వారికి తండ్రి గారు ఒక సొంత విగ్రహాన్ని మళ్ళా చిన్న రాధాకృష్ణుడిని మళ్ళా తీసుకొచ్చిస్తారు. దాన్ని ప్రభుపాల్ వారు చాలా చాలా సంవత్సరాల పాటు దాన్ని పూజ చేస్తారు. సో, ఇప్పుడు ఆ విగ్రహాలున్నాయి. ఇప్పుడు కూడా అవి కలకత్తా మందిరం యొక్క ఆల్టర్‌లో ఆ విగ్రహాలున్నాయన్నమాట. కలకత్తాలో రాధా గోవిందం ఉన్నాయి. దాని ముందు 2 సెట్స్ ఉంటాయి. చిన్న ఉత్సవ విగ్రహాలు. అందులో ఒకటి ప్రభుపాల్ వారు పూజ చేసిన విగ్రహం అన్నమాట. సో, ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ప్రభుపాల్ వారు పెద్దయ్యాక కొంచెం బిజీ అయిపోతుంది స్టడీస్‌లో అన్నిటిలోనూ. దాన్ని ప్రభుపాల్ వారు ఒక బాక్స్‌లో పెట్టి ఇంకా పూజ చేయటం మానేస్తారు. ఆ తర్వాత విగ్రహాలు మళ్ళా కల్లోకొచ్చి చెప్తాయి. "నువ్వు నన్నెందుకు పక్కన పెట్టేసావు" అని జెప్పి. అంటే మళ్ళా ప్రభుపాల్ వారు దాన్ని మళ్ళా పూజ చేయడం మొదలుపెడతారు. హ్మ్. సో, ప్రభుపాల్ వారు చిన్నప్పుడు ఆయనకి ఎక్కువ దీని గురించి వినేవారు. ఏంటంటే జగన్నాథ్ పురిలో రథయాత్ర జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది అని జెప్పి ఆయనకి దాని పట్ల ఎంతగానో ఆకర్షణ ఉండేది. ఆ! ఆయనకెప్పుడు అనిపించి జగన్నాథ్ పురి మనం కూడా వెళ్లి ఆ యొక్క రథయాత్రలో పాల్గొనాలి. జగన్నాథ స్వామి యొక్క దర్శనం చేసుకోవాలని జెప్పి కోరిక ఉండేది. అప్పుడప్పుడు ఆయన రైల్వే స్టేషన్‌కెళ్ళి ఎప్పుడెప్పుడు రైళ్లున్నాయి, ఎంత ట్రైన్ టికెట్ ఎంత అనేదంతా కూడా చూసేవారనమాట. సో, ఒకసారి ప్రభుపాద మనం కూడా రథయాత్ర చేయాలి. హ్మ్. నాకు ఒక రథం కావాలి అని చెప్పి బాగా గొడవ చేయటం మొదలుపెడతారు తండ్రి గారి దగ్గర. మీరు నాకు ఎలాగైనా రథం తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి. అప్పుడు ప్రభుపాద తండ్రి గారు, ప్రభుపాద ఇద్దరు కూడా పిల్లవాడు అభయ్ ఇద్దరు కలిసి రథం కొనడానికి బయలుదేరుతారు. హ్మ్. వెళ్తే ఆ యొక్క దుకాణంలో ఉన్న రథాలన్నీ కూడా చాలా రేట్ ఎక్కువుంటాయన్నమాట. కాస్ట్‌లీగా ఉంటాయి. అందుకని వాళ్ళ తండ్రి గారు దాన్ని కొనరనమాట. హ్మ్. సో, అప్పట్లో మరి రథాలు అమ్మేవారేమో అలాగా. పిల్లల యొక్క ఆట రథం రథం రథయాత్ర చేయటం. ఈ రోజుల్లో కార్లు అలాంటివి అమ్ముతున్నారు కదా! సైకిళ్ళు. అలాగే అప్పట్లో రథాలు అమ్మేవారేమో చూస్తే. ఆ! కానీ ఇంకా ఈ పిల్లవాడు ఊరుకోడనమాట. నాకు కావాలి, కావాలి, కావాలని ఏడవడం మొదలుపెడితే, దారిలో ఒక పెద్దామె ఎవరో చూస్తారనమాట ఒక ఇంట్లోంచి. చూసి "ఎందుకు ఏడుస్తున్నాడు మీ పిల్లవాడు" అంటే చెప్తారు. "మాకు రథం కొనాలనుకుంటున్నాము గానీ, చాలా రేట్ ఎక్కువుంది. అందుకు కొనలేకపోయాం. కానీ పిల్లవాడు వినటం అని చెప్తే, "మా ఇంట్లో ఒక రథం ఉంది. మీకు కావాలంటే చూసుకోండి" అని చెప్తుందనమాట. అది కొంచెం పాతబడిన రథం. కొంత రిపేర్ చేయాలి. కానీ తక్కువ రేట్‌లో ఇస్తారనమాట. సో, దాన్ని ప్రభుపాల తండ్రి గారు దాన్ని కొని, దాన్ని ఇంటికి తీసుకొచ్చి, దానికి మరమ్మతులన్నీ జేస్తారు. దానికి రంగులేయటం, కొన్ని ఇంకా ఎక్స్‌ట్రా ఏదైతే అవసరమో అవన్నీ అమర్చటం, దానికి కనోపి పైన కవరింగ్ చేయటం క్లాత్ తోటి, అంతా ఏసి మంచి కొత్త రథంలాగా తయారు జేసి, ప్రభుపాల వారు అప్పట్లో 7 రోజుల పాటు రథయాత్ర జేస్తారు స్వయంగా. ఆ యొక్క కాలనీలోనే ఇప్పుడు మనం చేస్తాం చిల్డ్రన్ రథయాత్ర అని జెప్పి మన యొక్క ఇస్కాన్‌లో ఇదొక ట్రెండ్ మొదలైందనమాట. పిల్లలకి వేరే రథయాత్ర. పెద్దల రథయాత్ర, పిల్లల రథయాత్ర. అప్పట్లో ప్రభుపాల్ వారు చేశారు ఫస్ట్‌లోనే పిల్లల రథయాత్ర. ఆయన 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. హ్మ్. అలా రోజు అందరి యొక్క కాలనీస్‌లో తిరిగితే ప్రభుపాల్ ఆర్గనైజ్ చేశారన్నమాట. ఈరోజు మీరు బోగా చేస్తారు. ఒక్కొక్క ఇంట్లోంచి, ఒక్కొక్క కాలనీలోంచి అలా కొంతమంది ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి కీర్తన చేసేది. అలా ప్రతిరోజు పెద్దలే ఆశ్చర్యపోయారసల. ఇంత చిన్న పిల్లవాడు ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్నాడు రథయాత్ర అని చెప్పి. అదే ప్రభుపాల్ వారు భవిష్యత్తులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఆర్గనైజ్ చేశారు. చిన్నప్పుడు ఏది చేశారో అది. ఆ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. సో, ప్రభుపాదుల వారు చాలా అల్లరి పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఏది కావాలి అంటే అది జరగాల్సిందే. లేకపోతే ఊరుకునేది లేదనమాట. ఒకసారి ఒక షాప్‌లో ప్రభుపాదుల వారు చూస్తారు ఆళ్ళ తండ్రి గారి దగ్గర ఒక తుపాకీ అడుగుతాడనమాట. పిల్లలు ఆడుకునే గన్. సో, ఆళ్ళ నాన్నగారు కొనిస్తారు. కొనిస్తే ప్రభుపాదుల వారు ఇంకోటి కావాలంటాడు. "అరేయ్! ఇంకోటెందుకురా" అంటే 2 చేతులకి 2 కావాలంటాడనమాట. ఒక చేతికి ఉంది. ఇంకో చేతికి 2. 2 చేతులకి 2 కావాలి. కొనిచ్చేదాకా ఊరుకోను. మళ్ళా అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెడతాడు. సో, ఆళ్ళ నాన్నగారు అది కూడా కొనిస్తారనమాట. హ్మ్. సో, ప్రభుపాద చెప్తారండి. చిన్నప్పుడు ఆయనకి ఎక్కువగా స్కూలుకెళ్ళటానికి ఇష్టం ఉండేది గాదు. ఆ! స్కూలుకి వెళ్ళను అని జెప్పి ఆయన బాగా గొడవ చేస్తే,
ఆ! "ఎందుకెళ్ళవురా" అని చెప్తే ఆళ్ళ నాన్నగారు "రేపెళ్తానని" చెప్పేవాడనమాట. సరే, సరే అని చెప్పి వాళ్ళ నాన్న ఊరుకునేవాడు. కానీ ఆళ్ళమ్మ ఊరుకునేది కాదనమాట. ఆ! సో, ఒక పనివాడిని ఎంప్లాయ్ చేసింది. వీడిని స్కూలుకి మోసుకెళ్ళటానికి. ఎందుకంటే స్కూలుకి తీసుకెళ్తే మళ్ళా ఆహ్, వచ్చేస్తున్నాడని చెప్పి ఒక పనివాడిని వాడి పేరు దామోదర్ అనమాట. వాడు వాడి వీపు మీద ప్రభుపాదని పెట్టుకొని తాడుతో కట్టి దామోదర్ లేళ్ళ లిటరల్‌గా చూస్తే గనక తాడుతో కట్టి వాడు స్కూలుకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఆడు పట్టుకొని మళ్ళీ స్కూల్‌లో పెట్టేవాడనమాట. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఈయన ఇంకా ఆయనంతట ఆయన వెళ్ళటం మొదలైంది ఇంకా. అప్పటి నుంచి మళ్ళా మానేశారు. అలా ఎన్నెన్నో చైల్డ్‌హుడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఒకసారి ప్రభుపాల్ వారు ఇది అమ్మవారు చికెన్ పాక్స్ లాంటిదేదో వస్తుంది. చాలా తీవ్రమైన జ్వరం. అప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఎళ్ళిపోతుందన్నమాట ఆరోగ్యం చిన్నప్పుడు. సో, ఆయన యొక్క ఫ్యామిలీ డాక్టర్ ఒకాయన ఉంటారు. డాక్టర్ కార్తీక్ బోస్ అని జెప్పి ఆయన ప్రభుపాల్ వారి యొక్క ఫ్యామిలీ డాక్టర్. సో, ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయనంటారేంటంటే, దీనికి నయం కావాలంటే చికెన్ సూప్ తాగించాలి. తాగిస్తే తప్ప ఇది నయమయ్యే అవకాశం లేదు. అంటే ఆళ్ళ తండ్రి గారంటారు, "అదెలా అవుతుంది? మేము వైష్ణవులము. మా ఇంట్లో అటువంటివి మేము వండలేము. అంటే మీ పిల్లవాడు బతకాలంటే మరి ఇంక వేరే ఇది లేదు. మీకేం ప్రాబ్లమ్ లేదు. నేను మా ఇంట్లో తయారు చేసి తీసుకొస్తాను. మీరు తాగించండి" అని జెప్పి ఆయన ఒప్పిస్తాడనమాట. అప్పుడు ప్రభుపాల తండ్రి గారు సరే అని జెప్పి ఇంక వేరే గత్యంతరం లేక ఒప్పుకుంటారు. సో, ఆయన అలా చికెన్ సూప్ తీసుకొచ్చి ప్రభుపాల్ గారు తాగించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ పిల్లవాడు అసలు తాగనే తాగడనమాట. ఊసేస్తాడు అంతా గూడా. వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంక ఉన్నేయండి ఏదైతే అయిందని జెప్పి అంటారు. కానీ మెల్లిమెల్లిగా ఆయనకి ఆరోగ్యం నయం అయిపోతుందనమాట. సో, ఇది చూడొచ్చనమాట. శుద్ధ భక్తులు చూస్తే గనక వాళ్ళ యొక్క స్వచ్ఛత అనేది చిన్నప్పటి నుంచే అలా ఉంటుందనమాట. ఆ! ఏదైతే తినకూడదో వాళ్ళకి ముందే తెలుసు. ఏదైతే తినొచ్చో వాళ్ళకి తెలిసిపోతుందనమాట. ఆ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఆ! మనకి 'నరోత్తమ్ దాస్ ఠాకూర్' కథలో గూడా వస్తుందనమాట. 'నరోత్తమ్ దాస్ ఠాకూర్‌కి' చిన్నప్పుడు అన్నప్రాసన చేసినప్పుడు భోజనం పెడితే వాడు తినడు. ఆయన. ఆ! ఏమైంది అంటే జ్యోతిష్కులు చెప్తారు. ఈయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. భగవంతుని యొక్క మహాప్రసాదం తప్ప ఇంకేమి తినడు ఈయన. అంటే ఎప్పుడైతే మహాప్రసాదం తీసుకొస్తారో అప్పుడే తింటాడనమాట 'నరోత్తమ్ దాస్ ఠాకూర్.' సో, అలా మనం చూడొచ్చనమాట ప్రభుపాల్ వారి యొక్క జీవితంలో. అలా ప్రభుపాల్ వారి యొక్క జీవితం అనేది ఈ యొక్క తల్లిదండ్రుల ఇందులో గడుస్తూ ఉంటుంది. ప్రభుపాల్ వారి యొక్క తల్లిగారికి ఈయన లండన్ పంపించి ఒక లాయర్ కింద చేయాలని ఆమె కోరిక ఉంటుందనమాట. కానీ తండ్రి గారికి వీడు లండన్ ఎళ్తే గనక వీడు పాడైపోతాడు. అక్కడ ఉన్న అన్ని దురలవాట్లకి నేర్చుకుని వీడు భ్రష్టుడైపోతాడు. సో, వీడు లండన్ గాదు. వీడు ఒక భాగవతం ప్రచారం చేసే ఒక వైష్ణవుడిగా కావాలి అని చెప్పి ప్రభుపాల్ వారి యొక్క తండ్రి గారి కోరిక. చిన్నప్పటి నుంచి ప్రభుపాల్ వారి తండ్రి గారు ఆయనకి మృదంగం నేర్పించడం మొదలుపెట్టారు. చూడటానికి 2 చేతులు కూడా అంత చేతులు పోవు. ఆ! అలాంటిది ప్రభుపాల్ తండ్రి గారు ఒక మృదంగం టీచర్‌ని పెట్టి ప్రభుపాల్ వారికి మృదంగం నేర్పిస్తారనమాట. అంతే కాకుండా ఆహ్, ప్రతిరోజు ఎంతోమంది సాధువుల్ని ప్రభుపాల్ వారి తండ్రి గారు ఆహ్వానించేవారు ఇంటికి భోజనానికి. ఆహ్వానించి వారికి భోజనాలు పెట్టి ఒకటే ఆశీర్వాదం అడిగేవారు అందరిని కూడా. మీరు మా పిల్లవాడిని ఆశీర్వదించండి. వీరు రాధారాణి యొక్క భక్తుడు కావాలి అని చెప్పి. సేవకుడు కావాలి అని చెప్పి. కానీ పిల్లవాడు చూసేవాడేంటంటే అందరూ గూడా మంచి సాధువులు గాదు. కొంతమంది మంచిగా ఉన్నారు గానీ, కొంతమంది వాళ్ళు గాంజా తీసుకోవడం ఏదేదో జేస్తున్నారు. ఆ! వీళ్ళు సరిగ్గా లేరని జెప్పి ప్రభుపాల్ వారు చూసేవారనమాట. ఎందుకంటే అలా ఇంకొకడిని చూసేవారు. ఏంటంటే ప్రభుపాల్ వారు ఆయన ఇంటి దగ్గరే ఒకడుండేవాడనమాట. ఒక ఆహ్, స్లమ్ ఏరియాలో ఒక ఉండేవాడు. ఒక ఫ్యామిలీ తోటి. ఆయన రోజు గూడా బయటికెళ్ళేటప్పుడు కాషాయ వస్త్రాలేసుకొని భిక్షాటన చేసి వచ్చేవాడనమాట. చేసి మళ్ళా ఇంటికొచ్చి మళ్ళా మామూలు బట్టలేసుకొని ఫ్యామిలీ గడిపేవాడనమాట. ఆ! అలాగా రకరకాలైన దొంగ సాధువులందరిని గూడా ప్రభుపాల్ వారు చూసారు చిన్నప్పటి నుంచి కూడా చూస్తే. అంతేకాకుండా ఇది కూడా చూసారు. ఏంటంటే ఒకసారి కలకత్తాలో ఒక ప్లేగు వ్యాధి వస్తుందనమాట. దానివల్ల ఎంతోమంది చనిపోతున్నారు. ఈ రీసెంట్‌గా కరోనా వచ్చింది గదా! ఆ విధంగా అప్పట్లో చాలా పెద్ద మహమ్మారి. అందరిని గూడా అది ఆహ్, చాలా మందిని చంపేస్తుంది. సో, అటువంటి సమయంలో ఒక గౌడీ వైష్ణవ సాధువు చెప్తారేంటంటే, మనమందరం కూడా హరినామ సంకీర్తన మొత్తం అంతా చేస్తే చాలా మంచిది అని జెప్పి,
ఆయన మొత్తం అంతా హరినామ సంకీర్తన చేపిస్తారనమాట. చేసినప్పుడు ఆ వ్యాధి అనేది అంతా కూడా తగ్గిపోతుంది. సో, ఇలా ప్రభుపాద వారికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సాధువులంటే అందరూ కూడా పెద్ద కరెక్ట్‌గా ఉండరు అని చెప్పి. అలా ప్రభుపాద వారి యొక్క జీవితం గడుస్తుంది. సో, కానీ చాలా ప్రభుపాద వారు చిన్న వయసులోనే ఆయనకి, ఆయనకి 10, 12 ఏళ్ల వయసులోనే తల్లిగారు కాలం చేస్తారు. హ్మ్. అది చాలా లోటు. ప్రభుపాద వారి చిన్నతనంలో ఆయనకి ఎంతో, ఎంతో పూజలు చేసి, వ్రతాలు చేసి ఆహ్, చూసుకున్న తల్లి ఇంకా ప్రభుపాద వారికుండదు. ఇంకా తండ్రి గారు ఇంక మళ్ళా వివాహం చేసుకోరు ఇంక తర్వాత. ఇంకా వేరే వివాహం చేసుకోరు. అలాగే ఉండిపోతారు. ఆయనే మొత్తం అన్నీ గూడా ప్రభుపాద వారు చూసుకుంటారు. పిల్లల పెళ్లి అన్నీ గూడా జేస్తారు. అన్నీ గూడా ఆ తండ్రి గారు ఎప్పుడు గూడా చూస్తూ ఉంటారు. పిల్లవాడి యొక్క ఆహ్, గమనం అనేది ఏ విధంగా ఉంది. ముందుకెలా ఎళ్తున్నాడని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అలా ప్రభుపాల్ వారు కాలేజీలోకి వెళ్ళటం. అప్పుడు మహాత్మా గాంధీ యొక్క ఆహ్, ఆందోళన అప్పుడు భారతదేశం యొక్క స్వతంత్రం అనేది బాగా నడుస్తోంది. దాని యొక్క ఊపు పూర్తిగా అన్ని చోట్ల అదే అన్నమాట వాతావరణం. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి అని జెప్పి. ఆహ్, దానికి ప్రభుపాల్ వారు గాంధీజీ యొక్క జీవితం ద్వారా బాగా ప్రభావితమయ్యారు. ఎందుకంటే ఒకటి చూసారు ప్రభుపాల్ వారు గాంధీజీ దగ్గర ఆయన ఎప్పుడు కూడా ఒక స్పిరిచ్యువల్ పర్సనాలిటీగా ఉండేవారు. ఎప్పుడు కూడా చాలా సరళమైన జీవితాన్ని జీవిస్తూ భగవంతుడి యొక్క ప్రార్థనలకి సమయాన్ని కేటాయిస్తూ, భగవద్గీత చదువుతూ ఆ! ఆయన అందరిని కూడా మోటివేట్ చేస్తున్నారు. సో, అని జెప్పి ప్రభుపాల్ వారికి చాలా గాంధీ గారి పట్ల ఆయనకి ఆకర్షణ కలిగింది. సో, అందుకని ఆయన కూడా ఆహ్, ఆ ఉద్యమాల్లో పాల్గొనటం, ఖాదీ వస్త్రాలు ధరించటం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆహ్, తయారు చేసిన అది కాలేజుల్లో అవే ఉన్నాయన్నమాట. ప్రభుపాల్ వారు కూడా అందులోనే చదివారు. స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని ఒక కాలేజీలో ప్రభుపాల్ వారు చదివారు. సో, అందులో గూడా ప్రొఫెసర్స్ అందరూ గూడా చాలా మంచి మంచి మంచిగా ఉండేవారు. ఈవెన్ ఆంగ్లేయులైనా సరే చాలా మంచిగా ఉండేవారని చెప్పి ప్రభుపాల్ వారు రాస్తారనమాట. హ్మ్. సో, ప్రభుపాల్ వారు అందులో చదివిన తర్వాత డిగ్రీ తీసుకోరనమాట. అది ఒక స్ట్రాంగ్ అపోజిషన్. మనం భారతీయ వాదులు అని చెప్పి చెప్పడానికి. సో, ఇదంతా గూడా ప్రభుపాల్ వారి యొక్క తండ్రి గారు చూస్తున్నారు. సో, వీడిని కొంచెం లైన్‌లోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటే వీడికి వివాహం చేయాలి. అని చెప్పి ప్రభుపాల్ వారికి చాలా చిన్న వయసులోనే ఆయనకి వివాహం చేస్తారు. వయసు నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మేబీ బిలో 20 ఇయర్స్ ఓన్లీ. హ్మ్. ఆమె యొక్క భార్య పేరు రాధారాణి దత్తా. హ్మ్. సో, ఆమె కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఆ! సో, ఆ విధంగా ఆయన ప్రభుపాల్ వారి యొక్క జీవితం గడుస్తోంది. తర్వాత ఆయనకి ఆహ్, ప్రభుపాల్ వారి తండ్రి గారి ఉద్యోగంలో జాయిన్ చేపిస్తారనమాట. ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్టు కార్తీక్ బోసు, ఆయనది ఒకటి ఫార్మాస్యూటికల్ బిజినెస్ ఉందనమాట. మెడిసిన్స్ తయారు చేసే ఒక వ్యాపారం, ఒక ఫ్యాక్టరీ లాంటిదుంది. సో, అందులో ఈయన్ని ఒక ఉద్యోగం కోసం ఆయన సిఫారసు చేస్తే ఆయన చాలా చాలా హ్యాపీగా తీసుకుంటాడు. హ్మ్. ఒక చాలా పెద్ద పోస్ట్ ఇస్తాడనమాట. ఏమి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే చాలా పెద్ద పోస్ట్ ఇస్తారు. ఒక సీనియర్ మేనేజర్ కింద ఏదో. చాలా మంది చూసి ఈర్ష్యపడతారు. ఇదేంటి ఇప్పుడే వచ్చాడు మేము ఎప్పటినుంచో పని చేస్తున్నాం. ఈయనకంత పెద్ద పోస్ట్ ఎలా ఇచ్చేసారు అంటే, ఆయన ఏమంటాడంటే, "ఈ పోస్ట్‌లో ఉండటానికి నా యొక్క సొంత కొడుకులాగా ఎవడైనా కావాలి నాకు. చాలా నమ్మకస్తుడు కావాలి. సో, నేను ఇతన్ని కంప్లీట్‌గా నమ్మగలను. కాబట్టి నేను ఈయనకి ఆ పోస్ట్ ఇస్తున్నాను" అని చెప్పి కార్తీక్ బోస్ చెప్తారనమాట. ఆ విధంగా ప్రభుపాల్ వారు ఆ యొక్క ఫార్మసీ బిజినెస్ అనేది అందులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకి వివాహం గూడా అయింది. హ్మ్. సో, ప్రభుపాల్ వారు చాలా ఎంత చూడండి గొప్ప వ్యక్తి ఏంటంటే ఆయనకి ఏది దాపరికం అనేది ఉండదు చెప్పాలంటే. ఏది ఇప్పుడు మనం కొన్ని కొన్ని దాస్తాం. కొన్ని కొన్ని విషయాలు అందరికి చెప్తే ఏమనుకుంటారో మన గురించి అని మనకి కొంత దాపరికం అనేది ఉంటుంది చూస్తే గనుక. సో, ప్రభుపాల్ వారు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన శిష్యులతో చెప్పారు. ఇది చాలా సీక్రెట్ ఓపెన్‌గా చెప్పారనమాట. ఏమిటి అంటే, ఎందుకో నాకు మా ఆవిడంటే ఇష్టం లేదు. మొదటి వివాహమైన కొత్తలో నాకు నచ్చలేదు ఆమె ఎందుకో. అందుకని నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నా.
దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాను. మా నాన్నగారికి తెలియకుండానే. అప్పట్లో పెద్ద నార్మల్ అన్నమాట. ఒక వ్యక్తి 2 పెళ్లి వివాహాలు చేసుకోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు అప్పట్లో. అయినా నేను రెండో వివాహం చేసుకోవడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటుంటే అది మా నాన్నగారికి తెలిసింది. ఆ! తెలిసి నాన్నగారు నన్ను పిలిచారు. "నాయనా నేను విన్నాను నువ్వేదో రెండో పెళ్లి చేసుకోవడానికి ఏదో ఏర్పాట్లు చేసుకుంటున్నావంట." అంటే, "అవును నాన్నగారు" అంటే, "వద్దు. నీకు నీ భార్య నచ్చకపోతే అది నీకు చాలా మంచిది. నీ భవిష్యత్తులో నువ్వు పూర్తిగా భగవత్ చింతనలో నీకు గడపొచ్చు. ఆ! ఇది నీకు మంచిదే. నీకు నీ భార్య నచ్చకపోతే నీకు మంచిదే" అని చెప్పి ప్రభుపాల్ వారు తండ్రి గారు చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఆయన రెండో ఆమె యొక్క ప్రస్తావన ఇంకా మళ్ళా పక్కన పెట్టేస్తారు. సో, చూడండి ఇది ప్రభుపాల్ ఎంత సరళమైన వ్యక్తి అంటే, ఇది ఆయన శిష్యులతో ఓపెన్‌గా చెప్పారు తర్వాత ఫ్యూచర్‌లో. ఆ! హ్మ్. సో, చూస్తే గనక ప్రభుపాల్ వారి భార్య ఆమె చాలా మంచి వ్యక్తి. కానీ ఎందుకో ఈ యొక్క భావనలన్నీ ఒకలా లేవన్నమాట. ఆమె భర్తను చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం అన్నిట్లోనూ చాలా చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. కానీ ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రభుపాల్ వారు ఏదో ఒక ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలి, ఏదో ప్రచారం చేయాలి. అందులో ఆమెకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నమాట ఎక్కడ గూడా. హ్మ్. సో, అలా ప్రభుపాల్ వారి యొక్క వైవాహిక జీవితం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క ఒకసారి ఆహ్, చదువు పూర్తయిపోయిన తర్వాత ఆయనకి హాలిడేస్ వస్తాయన్నమాట. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ గూడా చెప్తారేంటంటే, మనమందరం గూడా ఏదైనా ఒక హాలిడే స్పాట్‌కి వెళ్దాం అంటారు. కానీ ప్రభుపాల్ వారు లేదు నేను జగన్నాథ్ పురి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి, ఆయన మొదటిసారి జగన్నాథ్ పురి వెళ్తారన్నమాట. హ్మ్. జగన్నాథ్ పురికి వెళ్ళినప్పుడు ఆహ్, ప్రభుపాల్ వారి యొక్క భార్యకి ఎవరో మిగతా ఆడవాళ్ళు ఉంటారు కదా! ఏదో ఒకటి ఎప్పుడు కూడా అసికేస్తూ ఉంటారు. సో, వాళ్ళు చెప్తారేంటంటే, "మీ ఆయన నిన్ను వదిలేసి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా సన్యాసంలో కలిసిపోయాడు ఇంక రాడు" అని చెప్పి ఆమెకి చెప్తారనమాట. ఆమె భయపడిపోతుంది. నిజంగా ఆయన ఇంకా ఇంక రాడు అని చెప్పి ఆమె ఇంక ఏడవడం మొదలెడుతుందనమాట. కానీ ప్రభుపాల్ వారు మళ్ళా తిరిగొచ్చేస్తారు. అప్పుడు సో, ఇంకా అలా చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. ప్రభుపాల్ వారి యొక్క కొంతమంది సహ ఉద్యోగులు ఈయన యొక్క మంచి పొజిషన్‌లో ఉండడం అనేది చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. పొలిటిక్స్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఈ యొక్క కార్తీక్ బోస్ చెప్తారు, "మీరు ఒక పని చేయండి. మీరు నా యొక్క ఏజెంట్ కింద అయిపోండి. నా యొక్క మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అది వేరు వేరు ప్రాంతాలకెళ్ళి అక్కడ మీరు బుకింగ్స్ తీసుకొని అంతా ఆ విధంగా చేస్తే గనక మీకింకా డబ్బులొస్తాయి. ఎక్కువొస్తాయి" అని చెప్తే అప్పటి నుంచి ప్రభుపాల్ వారు దాని ద్వారా ట్రావెలింగ్ చేయడం మొదలుపెడతారనమాట రకరకాల ప్రదేశాల్లో. సో, అటువంటి సమయంలో ప్రభుపాల్ వారికి ఒక ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒక ఫ్రెండు 'నరేంద్రనాథ్ మల్లిక్.' సో, ఆయన ప్రభుపాల్ వారు చెప్తారు. ఏమిటి అంటే ఇక్కడ ఒక గొప్ప వైష్ణవ సాధువు వచ్చాడు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఆహ్, టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రచారం చేస్తున్నారు. చాలా చాలా మంచి సాధువు. చాలా గొప్ప సాధువు. నువ్వు చూస్తే తప్పకుండా ఇష్టపడతావు. సో, దయచేసి రా మనం కలుద్దాము. నేను ఆల్రెడీ చూసాను ఇదివరకు. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పి ప్రభుపాల్ నన్నడుగుతారు. సో, కానీ ప్రభుపాద్ అంటారు, "లేదు, లేదు వద్దులే నేను చాలా మందిని చూసాను ఎప్పటినుంచో. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మా ఇంటికే వస్తూనే ఉంటారు. మా నాన్నగారు పిలుస్తూనే ఉంటారు. నాకు పెద్దగా వీళ్ళ మీద నమ్మకం లేదు" అని చెప్పి ప్రభుపాల్ వారు ఒప్పుకోరనమాట వెళ్ళడానికి కూడా. కానీ వాడు చాలా బలవంతం చేస్తాడనమాట. కానీ ప్రభుపాల్ వారు ఒప్పుకోరు. సో, బలవంతంగా చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. ప్రభుపాల్ వారు నేను రానని చెప్పి అక్కడ అడ్డుకుంటూ ఉంటాడనమాట. ఇదంతా రోడ్డు మీద పెద్ద సీన్ జరుగుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో మొత్తానికి యూనో హాస్య పరిహాసం జరుగుతుంది. ఏదో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఒకడు లాగుతున్నాడు, ఒకడు ఎళ్ళట్లేదు అని చెప్పి. సో, అలా మొత్తానికి ఆయన తీసుకెళ్తాడనమాట. ప్రభుపాల్ వారిని. సో, ఆ ప్రదేశం కూడా ఇప్పుడు రీసెంట్‌గానే ఇస్కాన్‌కి దొరికింది. ఆ ప్రదేశం కూడా కలకత్తాలో ఉల్టాడంగా అనే ఒక ప్రదేశం ఉందనమాట. అక్కడ ఈ యొక్క ప్రభుపాల్ వారి యొక్క చారిత్రాత్మకమైన ఆహ్, మీటింగ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తోటి జరుగుతుంది. ఆ యొక్క బిల్డింగ్‌లో పైన ఒక ఓపెన్ స్పేస్ డాబా ఓపెన్ స్పేస్‌లో ఒక చెట్టు కింద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా కొద్ది మంది ఒక 10, 12 మంది అక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళకి క్లాస్ చెప్తున్నారు. సో, అప్పుడు ప్రభుపాల్ వారు వెళ్లి చూస్తారనమాట. చాలా హ్మ్. మంచి వర్చస్సుతోటి నిటారుగా కూర్చొని 2 కళ్ళజోడు పెట్టుకొని మంచి గంభీరమైన ముఖంతోటి
ఎవరో క్లాస్ చెప్తున్నారు. చూడగానే ప్రభుపాల్ వారు చిన్నప్పటి నుంచి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి తెలుసు. సన్యాసి కనిపిస్తే సాష్టాంగ ప్రణామం చేయాలని. ప్రభుపాల్ వెంటనే సాష్టాంగ ప్రణామం చేస్తారు. ప్రణామం చేసి లెగిచే ముందే ఇంకా భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చెప్తారు. ఏమిటి అంటే, మీరందరూ కూడా చాలా చదువుకున్న చాలా యువకులు మీరు. సో, ఎందుకు మీరు చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏదైతే ఉందో ఆ! ఆ యొక్క టీచింగ్స్ మీరు ఆంగ్ల భాషలో విదేశాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదు? హ్మ్. అనేది ప్రభుపాల్ వారు చెప్తారు. అని భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారనమాట. జనరల్‌గా చూస్తే గనుక మనం ఎవరినైనా కలిస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. ఐ యామ్ సో అండ్ సో. నా పేరిది. నేను ఇక్కడి నుంచి వచ్చాను. ఈ పని చేస్తూ ఉంటాను. అలా ఇద్దరం చెప్పుకున్న తర్వాత మొదలవుతుందనమాట అసలు ఏదైనా ప్రస్తావన అనేది. అసలు ఏది లేదు చెప్పాలంటే. ఈయన ఏమి చెప్పలేదు. ఆయన ఏం చెప్పలేదు. డైరెక్ట్‌గా ఇంకా ప్రణామం చేసి లెగిచే ముందే ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసింది. ఆ! మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్లి ప్రచారం చేయండి అని చెప్పి. సో, కానీ అప్పటికే ప్రభుపాల్ వారు యొక్క గాంధీజీ మూవ్‌మెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఆ! మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టాలి అని చెప్పి. ఇది ప్రభుపాల్ వారు 1922 సంవత్సరంలో ఇది కలిసారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని చూస్తే గనక. హ్మ్. సో, చూస్తే అప్పుడు ప్రభుపాల్ వారి యొక్క మొదటి ప్రశ్న అదే అడిగేశారనమాట. ఆ! ఎవరు వింటారండి ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ చెప్పినా సరే. ఎందుకంటే మనం విదేశాల యొక్క పాలనలో ఉన్నాం. ఒక బానిసలుగా బతుకుతున్నాం. ఆ! మన నౌకరొచ్చి మనకేదైనా చెప్తే మనం వింటామా? మన ఇంట్లో పని చేసేవాడు మన క్లాస్ చెప్పాడనుకోండి. మనం ఏమన్నా వింటామా? ఏమన్నా సీరియస్‌గా తీసుకుంటామా? అలాగా ఇప్పుడు విదేశాల్లో చూస్తే గనక మన దేశానికి చాలా చిన్న చూపుంది. ఆ! ఎవడు కూడా మనం చెప్పిన దాని గురించిన వినడు. సో, అతి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం రావాలి. ఆ! ఆ తర్వాతే ఈ యొక్క ప్రచారం గాని, ఏదైనా గాని. హ్మ్. అని చెప్పి ప్రభుపాల్ వారు ఛాలెంజ్ చేస్తారు ఒక రకంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని. సో, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు చూడండి, ఇవన్నీ గూడా తాత్కాలికం ఇవన్నీ గూడా. హ్మ్. ఇప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. ఇదివరకు మహమ్మదీయులు పరిపాలించారు. తర్వాత ఎవడో పరిపాలిస్తూ ఉంటాడు. సో, ఇలా ఈళ్ళందరూ గూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయారాం, గయారాం. ఆ! సో, ఇవన్నీ గూడా తాత్కాలికమైన సమస్యలు. చూడండి ఇప్పుడు ఒక విదేశీ యొక్క పరిపాలన వల్ల మనం బానిసలుగా బతుకుతున్నాము. మనం ఎన్నో కష్టాలు పడుతున్నాము అని మీరంటున్నారు. కానీ ఈ యొక్క శాశ్వతమైన ఆత్మ అనేది ఈ యొక్క శరీరంలో బంధించబడి, అది మనసు, ఇంద్రియాలకి బానిసై బతుకుతోంది. హ్మ్. సో, ఈ బానిస కంటే ఇది ఇంకా ఎక్కువ. సో, మీరు ఈ యొక్క దేశం స్వతంత్రం కోసం మీరు పరితపిస్తున్నారు. నేను ఆత్మ యొక్క స్వతంత్రం కోసం పరితపిస్తున్నాను. ఆత్మకి స్వతంత్రం అనేది వస్తే ఇంకా మళ్ళా ఇంకో పునర్జన్మ, మృత్యువు, వ్యాధి, ముసలితనం ఇంకా ఏది ఉండదనమాట. ఇది శాశ్వతమైన కారణం. మనం దేనికైతే కష్టపడాలో. మీరు చెప్పేదేదైతే తాత్కాలికమైన కారణం ఇది. చైతన్య మహాప్రభు ఆయన యొక్క అనుచరులు ఏదైతే సేవ చేస్తారో, అది మొత్తం విశ్వ మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎవరికి సేవ చేసినా సరే, ఇంకోళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వస్తుందనమాట చూస్తే గనక. మనం ఒక కులానికి, ఒక ప్రాంతానికి మనకి ఏదైనా మంచి చేయాలని వాళ్ళు రిజర్వేషన్‌లు ఇస్తూ ఉంటాం చూస్తే. దానివల్ల ఏమవుతుంది మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుంది. అవునా? అలా ఈ ప్రపంచంలో ఏ ఒక్క దానికి మనం సేవ చేసినా సరే, దాని యొక్క ఫలితం అనేది ఇంకోళ్ళకి ఏదో ఒకటి అపకారం జరుగుతుంది ఎంతో కొంత. కానీ భగవంతుని యొక్క సేవ చైతన్య మహాప్రభు ద్వారా ఏదైతే ఉందో, అది ప్రపంచ మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. అది ఒక ప్రాంతానికి మంచి చేసి, ఇంకో ప్రాంతం వారికి చెడు చేసేది కాదు ఎప్పటికి గూడా. సో, ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర మొదటిసారి వింటారో, ఆయనకి మొత్తం అంతా అర్థమైపోతుందన్నమాట చూస్తే గనుక. చూడండి ఇది సాధారణమైన విషయం గాదు చెప్పాలంటే. మనం గూడా ఇయన్నీ చాలా సార్లు విన్నాం. కానీ మనం ఎన్ని సార్లు విన్నా మనకు అర్థం కావట్లేదు. కానీ ప్రభుపాల్ గారు ఒక్క ఇంటరాక్షన్‌లో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర ఏదైతే వింటారో, ఇవన్నీ గూడా తాత్కాలికం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణ భక్తి అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. మిగతాయన్నీ గూడా టెంపరరీయే. అని ఎప్పుడైతే ప్రభుపాల్ వారు ఆయన దగ్గర వింటారో, ఆయనకి సంపూర్ణంగా ఆయనకి జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు దాకా నేనేదైతే ఫాలో అవుతున్నానో అంతా గూడా ఒక సూపర్ఫిషియల్ ఇదంతా గూడా. ఇదంతా పైపైన ఇదంతా గూడా. అసలైంది ఏంటి అంటే ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగించడం అనేది నిజమైంది.
అని ప్రభుపాల్ వారు పూర్తిగా కన్విన్స్ అయిపోతారనమాట అప్పుడు. అప్పుడు ప్రభుపాల్ వారు చెప్తారేంటంటే, నా జీవితంలో ఎక్కువ నేను ఎవరి చేతిలోనూ ఓటమి అనేది పొందలేదు. ఆ! సో, మొదటిసారి నేను చూస్తే గనక భక్తి సిద్ధాంత ఠాకూర్ నన్ను ఓడించారు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే, అసలైన నిజమేంటో తెలుసుకున్నాను. నిజమేంటో తెలుసుకుంటే మనకి ఓటమనేది ప్రాబ్లమ్ లేదు. చాలా సార్లు మనం ఎప్పుడైతే ఓడిపోతే మనకి ఇగో హర్ట్ అవుతుందనమాట. కానీ ప్రభుపాల్ వారంటారు, నేను ఓడిపోయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు. అంతేకాకుండా ఒక నిజమైన వైష్ణవుడిని కలిసాను. ఈయనే నా యొక్క గురువు అని ప్రభుపాల్ వారు గుర్తిస్తారనమాట. అప్పుడే ప్రభుపాల్ వారు మనసులో నిర్ణయించుకుంటారు, ఈయనే నా గురువు అని చెప్పి. ప్రభుపాల్ వారి దీక్ష ఇంకా 11 సంవత్సరాల తర్వాత అవుతుంది. 1933లో ప్రభుపాల్ వారి దీక్ష అవుతుంది. 1922లో ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలుస్తారు. హ్మ్. సో, ఆ విధంగా ఎప్పుడు గూడా ప్రభుపాల్ వారి యొక్క ఆయన గురువు గారిని ఎప్పుడు గూడా తలుచుకుంటూ ఉంటారు. నేను చాలా ఒక గొప్ప వ్యక్తిని కలిసాను. ఆ! ఆయన నన్ను ఈ విధంగా అడిగాడు. మీరు జీవితాన్ని అంకితం చేయండి భగవత్ ప్రచారానికి, భగవత్ సేవకి. కానీ ఎలా చేయగలుగుతాను? నేను వివాహం చేసుకున్నాను ఆల్రెడీ. నాకెన్నో బాధ్యతలున్నాయి. ఆ! నాకు వివాహం కాకుండా ఉంటే గనక తప్పకుండా నేను ఈ వ్యక్తితోటి జాయిన్ అయ్యేవాడిని అని చెప్పి ప్రభుపాల్ వారు అనుకునేవారు. కానీ ఎప్పుడు కూడా ఆలోచించేవారు, ఏ విధంగా నేను ఈ యొక్క గురువు గారికి సేవ చేయగలుగుతాను అని చెప్పి ప్రభుపాల్ వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవారనమాట. సో, అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలుస్తారు. అలా హ్మ్. తర్వాత ప్రభుపాల్ వారు అక్కడి నుంచి అలహాబాద్ షిఫ్ట్ అవుతారు. బిజినెస్ యొక్క పరంగా. ప్రభుపాల్ వారికి కనిపిస్తుందండి. చూస్తారేంటంటే, ఈ యొక్క గౌడీయ మఠం అనేది ఉంది. చాలామంది యోగ్యులైన భక్తులున్నారు. ఎంతో గొప్ప గొప్ప శిష్యులున్నారన్నమాట భక్తి సిద్ధాంత ఠాకూర్. ఎవరైతే ఐఏఎస్ క్యాలిబర్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఏదైతే ఎంత తెలివైన వాళ్ళో, అంత తెలివైన భక్తులున్నారన్నమాట చూస్తే. అంత ఇంటెలిజెంట్ డిసైపుల్స్. సో, కానీ ఎప్పుడు కూడా ఫండ్స్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటది చూస్తే గనక. సో, ప్రభుపాల్ గారు అనుకున్నారేంటంటే, మనం గనక బాగా మంచిగా వ్యాపారం చేసి, బాగా డబ్బులు సంపాదించి, మనం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయగలిగితే గనక మనకి ప్రచారానికి మనం చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ ప్రభుపాల్ వారు ఎప్పుడు కూడా స్వయంగా ప్రచారం చేయాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు చెప్పాలంటే. ఎందుకంటే నాకంటే చాలా మంది యోగ్యులున్నారు. మంచి మంచి భక్తులున్నారు. ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళున్నారు. సో, మనం గనక ఎనకాల ఉండి ఒక సేవ చేయగలిగితే చాలా చాలా మనం ఈ యొక్క ప్రజలకి కృష్ణ భక్తిని మనం ఇవ్వగలం అని చెప్పి ప్రభుపాల్ వారు ఎప్పుడు తపన ఉండేదేంటంటే, ఏ విధంగా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని చెప్పి. సో, ఏ విధంగా వ్యాపారం చేసి ఇంకా బాగా డబ్బులు సంపాదించాలి. దాని గురించి ఎంతో అహర్నిశలు శ్రమించేవారు. హ్మ్. అలా ప్రభుపాల్ వారు అక్కడి నుంచి అలహాబాద్ ఎళ్లారు. అక్కడ ఒక ఫార్మసీ స్టార్ట్ చేశారు. మధ్య మధ్యలో చాలా సార్లు ప్రభుపాల్ వారు వీలైనప్పుడల్లా ఆయన యొక్క బిజినెస్ ట్రిప్స్‌లో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎక్కడెక్కడ ఉండేవారో అక్కడ ఆయన కలిసేవారనమాట. సో, ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క వ్యాస పూజ జరుగుతుంది. నిన్న మనం ప్రభుపాల్ వారి యొక్క జన్మదినం చేసుకున్నాం గదా! అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ జన్మదినం చేసుకున్నప్పుడు ప్రభుపాల్ వారు ఒక ఇది రాస్తారనమాట. ఆయనకి సంబంధించిన ఒక పద్యం రాస్తారు. ఇంగ్లీష్‌లో పోయెమ్ రాస్తారనమాట. ఆ పోయెమ్ చదివినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆశ్చర్యపోతారనమాట. ఇంత కొత్తగా వచ్చిన శిష్యుడు ఎంత అద్భుతంగా ఏ విధంగా రాసాడు. అందులో ఒక పర్టిక్యులర్ ఒక పోయెమ్ అంటే అది చాలా చాలా శ్లోకాలతో ఉన్న ఇదనమాట. అందులో ఒక రాస్తారు ప్రభుపాల్ వారు. ఇంపర్సనల్ కెలామిటీ థౌ హాస్ మూవ్డ్. అబ్సల్యూట్ ఈజ్ సెన్షియంట్ థౌ హాస్ ప్రూవ్డ్ అనేది ప్రభుపాల్ వారు రాస్తారు. ఏంటంటే, ఈ యొక్క భగవంతుడు నిరాకారం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా తప్పని నిరూపించారు. భగవంతుని ఒక రూపం ఉంది. భగవంతుని వల్ల ఒక వ్యక్తి అనేది మీరు నిరూపించారు. అనేది ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని గ్లోరిఫై చేస్తూ రాస్తారనమాట. అది చాలా చాలా నచ్చుతుందనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌కి. ఈ వ్యక్తి నా యొక్క మనసులో ఉన్న మా భావం ఏంటో సరిగ్గా అర్థం చేసుకున్నాడు. హ్మ్. ఆ! సో, ఈయన ఎప్పుడు ఏది రాసినా సరే ప్రింట్ చేయండి అని చెప్పి ఆయన, ఆయన యొక్క శిష్యులకి ఆర్డర్ ఇస్తారనమాట. సో, అంతేకాకుండా ఒకసారి ప్రభుపాల్ వారు అలహాబాద్‌లో ఉన్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులు అక్కడికి వెళ్తారు ప్రచారానికి. సో, అక్కడికి ఎవరో చెప్తారనమాట. ఇక్కడ అబ్బాయి బాబు ఒకాయన ఉన్నాడు చాలా మంచి ధార్మికమైన వ్యక్తి. మీరు ఆయన కలిస్తే గనుక మీకు ఆయన ఏమైనా సహాయపడతాడని జెప్పి. సో, ఆయన కలిసిన వెంటనే ప్రభుపాల్ గారు చూస్తారు. వీళ్ళందరూ కూడా మన గురువుగారి యొక్క శిష్యులే వీళ్ళందరూ. నేను అక్కడి నుంచి దూరం అయిపోయినా వీళ్ళందరూ ఇక్కడికొచ్చారని జెప్పి ప్రభుపాల్ వారు సొంతగా ఆయనకి కాస్త డొనేషన్ ఇచ్చి, ఆయనకు తెలుసున్న వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుపాల్ వారు అందరికీ కూడా
ఆ యొక్క డొనేషన్స్ కలెక్ట్ చేయడంలో సహాయం చేస్తారు. ఆ విధంగా అక్కడ గౌడీయ మఠం అనేది స్థాపించడం జరుగుతుందనమాట. సో, తర్వాత ఆ గౌడీయ మఠం స్థాపించినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వస్తారు ఓపెనింగ్‌కి. అప్పుడు వాళ్ళందరూ అంటారేంటంటే రికమెండ్ చేస్తారు. ఈ యొక్క అభయ్ బాబు చాలా చాలా మంచి దక్షత ఉన్న వ్యక్తి. మాకు చాలా చాలా సహాయపడ్డాడు. కానీ ఈయన ఒక గృహస్థాశ్రమంలో ఉండి అంతా గూడా ఇది చేస్తున్నాడు. ఈయన యొక్క మఠానికి ఒక అధిపతి అయితే గనుక ఇంకా బాగా నడిపించగలడు ఈయన సొంతగా. సో, దయచేసి మీరు దీనికి ప్రెసిడెంట్ కింద చేసేస్తే మంచిదే అని జెప్పి వాళ్ళు చెప్తారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ జేస్తాడు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు" అని జెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారనమాట. సో, అలా ఇంకొకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బృందావన యాత్ర చేస్తున్నారనమాట శిష్యులతోటి. 17,000 మంది శిష్యులో ఇంచుమించు 25,000 మంది శిష్యులతోటో బృందావన యాత్ర. అది కూడా పరిక్రమ 40 రోజులు, 50 రోజుల పాటు పరిక్రమ చేస్తూ, దారి పొడుగునా వంటలు చేస్తూ, పండాలు వేస్తూ, అక్కడ టెంట్లు వేస్తూ, అక్కడ ప్రవచనాలు చెప్తూ జరుగుతూ ఉంటుంది. సో, అలా జరుగుతున్నప్పుడు ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలుస్తారనమాట. ఒక చోట. హ్మ్. కలిసినప్పుడు ఆహ్, ఆహ్, 2 సార్లు జరుగుతుంది. ఒకసారి ఆహ్, భక్తి సిద్ధాంత సరస్వతి రాధాకుండ దగ్గర ప్రభుపాల్ వారు చెప్తారనమాట. గౌడీయ మఠంలో ఎన్నెన్నో సమస్యలు నడుస్తున్నాయి. మా దగ్గర కొత్త ప్రాపర్టీ వచ్చింది. కానీ భక్తులు ఆహ్, ఏదో విభేదాలు జరుగుతున్నాయి. దయచేసి మీ దగ్గర ఎప్పుడైనా సరే డబ్బులుంటే గనక మీరు పుస్తకాలను ప్రింట్ చేయండి, ప్రచారం చేయండి అని చెప్పి ప్రభుపాల్ వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారనమాట. సో, అంతేకాకుండా ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రవచనం చెప్తూ ఉంటారు. లాస్ట్ రోజు ఆ యొక్క యాత్ర, ఆఖరి రోజు యాత్ర. అప్పుడు భక్తులందరికి కూడా అనౌన్స్‌మెంట్ జేస్తారు. ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ శేషసాయి మందిరం ఉంది. దాని యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు. లేకపోతే ఇప్పుడు గురు మహారాజ్ క్లాస్ ఇస్తున్నారు. ఎవరైనా దాన్నైనా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి అందరికి గూడా ఆప్షన్ ఇస్తే చాలామంది దర్శనానికి ఎళ్ళిపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ప్రవచనాన్ని వినడానికి కూర్చుంటారు. అందులో చాలా సీనియర్ డిసైపుల్స్, సన్యాసిస్ ఉంటారు. ప్రభుపాల్ వారు గూడా అంటారు, "నేను వెళ్లి ఏం జేస్తాను అక్కడికెళ్లి చూసి. ఆ! నేను గురువుగారి దగ్గర వింటాను" అని జెప్పి ఆయన కూర్చొని వింటారనమాట. సో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇంగ్లీష్‌లో ప్రవచనం చెప్పారు. చెప్పేటప్పుడు చాలా చాలా హై వొకాబులరీ అనమాట అంతా గూడా. అంతా గూడా చాలా ఫిలాసఫీ ఎక్కువ చెప్పేవారు ఎక్కువ అందులో గూడా. అందుకని ఎక్కువ మంది ఎక్కువ సేపు కూర్చునేవారు కాదనమాట. సో, స్లోగా అది కూడా క్లాస్ అనేది అరగంట, ముప్పావు గంట కాదు. 3 గంటలు, 4 గంటలు నడిచేది కనీసం. సో, అప్పుడు అందరూ మెల్లిమెల్లిగా చాలా మంది శిష్యులు కూడా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటారు. మాకు ఆ సేవ ఉంది, ఈ సేవ ఉంది అని చెప్తూ. కానీ ప్రభుపాల్ వారు మాత్రమే కూర్చొని శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు అర్థం అవ్వట్లేదు గానీ, కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ప్రభుపాల్ వారు చెప్తారు. సో, ప్రభుపాల్ వారు చెప్తారు, "ఒక సమయంలో నాకనిపించింది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క తలుపులన్నీ తెరుచుకుని నన్ను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి నేను అందులోకెళ్ళిపోయాను. అటువంటి భావన అనేది నాకు మా యొక్క గురువు మహారాజు యొక్క ప్రవచనం వింటున్నప్పుడు అనిపించింది." అదంతా గూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూస్తుంటారనమాట. అందరూ లేచిపోతున్నారు గానీ ఈయన కూర్చున్నాడు ఇంకా అని చెప్పి. సో, తర్వాత దీక్ష ఇవ్వటానికి ఒకసారి సమయం వచ్చినప్పుడు ఆ! భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క డిసైపుల్స్ ఈయన్ని రికమెండ్ జేస్తారు. ఈయన మన సంస్థకి ఎంతో సహాయం జేస్తున్నారు. ఎంతోమంది జనాల్ని తీసుకొస్తున్నారు. కొత్త వాళ్ళని ఎంతోమంది ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తున్నారు. దయచేసి మీరు ఈయనకి దీక్ష ఇవ్వండి అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు ఏమిటంటే, "నాకు తెలిసి ఈయన మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి వినటం అంటే ఇష్టం. క్లాస్ మధ్యలో లేచి ఎళ్ళిపోడు" అని జెప్పి, నేను ఈయనకి తప్పకుండా దీక్ష ఇస్తాను అని జెప్పి హ్మ్. ఆయన చెప్తారనమాట. సో, ఆ విధంగా అప్పుడు దీక్ష సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాల్ వారికి దీక్షిస్తారు. ప్రభుపాల్ వారు ఆయన యొక్క భార్యని కూడా అడుగుతారు, "మీరు కూడా దీక్ష తీసుకోండి" అని జెప్పి. కానీ ఆమె నాకు అవసరం లేదు. మీరే తీసుకోండి అని చెప్తదనమాట. సో, అప్పుడు ప్రభుపాల్ వారి యొక్క దీక్ష తీసుకుంటారు. ఆయనకి దీక్ష పేరు కూడా ఇదే ఇస్తారనమాట. అభయ చరణారవింద దాస. తల్లిదండ్రులు ఏదైతే పేరిచ్చారో అదే పేరుని మళ్ళా ఆహ్, దీక్ష ఇస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. హ్మ్. సో, ఆ తర్వాత హ్మ్. కొన్ని రోజులు ఇంకా గడుస్తాయి.
సో, ప్రభుపాల్ వారి యొక్క గురువు గారికి ఇంకా ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. హ్మ్. అప్పుడు ప్రభుపాల్ వారు ఆయనకు ఉత్తరం రాస్తారనమాట. మీకెంతోమంది శిష్యులున్నారు. సన్యాసులు, బ్రహ్మచారులు అందరూ కూడా మీకు చాలా దగ్గరగా ఉండి మీకు సేవ చేస్తున్నారు. కానీ నేను ఒక గృహస్థుని చాలా నా యొక్క జీవితంలో, కుటుంబం బాధ్యతలో, వ్యాపారంలో బిజీగా ఉంటున్నాను. నేను మీకేం సేవ చేయాలో నాకు తెలియటం లేదు. సో, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను? దయచేసి చెప్పండి అని చెప్పి ప్రభుపాల్ వారు ఉత్తరం రాస్తారు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్‌కి. హ్మ్. సో, ప్రభుపాల్ వారు ఎప్పుడూ అంటారనమాట. నేను మా గురువుగారిని ఒకటే ప్రశ్న అడిగాను. ఏమిటంటే, హౌ కెన్ ఐ సర్వ్ యూ? నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను చెప్పండి. అప్పుడు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉత్తరం రాస్తారనమాట. మళ్ళీ అదే రాస్తారు. మొదటిసారి ఏమైతే చెప్పారో అదే చెప్తారనమాట. నువ్వు చాలా క్వాలిఫైడ్ వ్యక్తివి. నువ్వు ఆహ్, మంచి ఇంగ్లీష్ భాషలో మీరు విదేశాలకు వెళ్లి యొక్క భగవద్గీత, చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో వారిని ప్రచారం చేయడం ద్వారా దానివల్ల మీకు మంచిది, మొత్తం ప్రపంచానంతటికి కూడా మంచిది జరుగుతుంది అని చెప్పి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ దానికి ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరం వచ్చిన 2 వారాల తర్వాత భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. సో, ఆ విధంగా అంతకు ముందు సమయంలోనే ఒక సమయంలో ఇంకా ప్రభుపాల్ వారి తండ్రి గారు కూడా ఆల్రెడీ కాలం చేస్తారు. తండ్రి గారు కాలం చేసిన తర్వాత ప్రభుపాల్ వారికి మళ్ళా చాలా తీవ్రమైన లోటనేది ఆయన జీవితంలో కలుగుతుంది. ఆ తర్వాత ప్రభుపాల్ వారి యొక్క ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనకి కాలం చేస్తారు. సో, అప్పటి నుంచి ఇంక ప్రభుపాల్ వారు ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతారనమాట చూస్తే గనక. ఆ! అలా చూస్తే మన జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు చూస్తే గనక. కానీ వచ్చిన ప్రతి వ్యక్తి మహానుభావులు కొంత సమయంలో ఉన్నా సరే, వాళ్ళు మన జీవితంలో చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ నేర్పి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడైతే దాన్ని మనం పట్టుకుని మన జీవితాన్ని దాని ప్రకారం ముందుకెళ్తే, ఆళ్ళు మనతో పాటు ఉంటూనే ఉంటారనమాట. అందుకే ప్రభుపాల్ వారు చెప్తారేంటంటే, "ఏ స్పిరిచ్యువల్ మాస్టర్ లివ్స్ ఇన్ హిస్ ఇన్‌స్ట్రక్షన్స్." ఒక గురువు ఆయన యొక్క ఉపదేశాల మాధ్యమంగా మనతో పాటు ఎప్పుడూ ఉంటారు. మనం ఆ ఉపదేశాన్ని మన జీవితంలో ఎప్పుడైతే మనం అమలు చేస్తామో, ఆచరిస్తామో, అప్పుడు మనకి గురువు యొక్క సాంగత్యం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో, ఆ విధంగా ప్రభుపాల్ వారికి ఆయన యొక్క గురువుగారి ద్వారా 2 ఉపదేశాలు జరిగినాయి. ఒకటి ప్రచారం చేయమని, ఇంకోటి పుస్తకాలు ప్రింట్ చేయమని చెప్పి. సో, ఆ 2 ఉపదేశాల ద్వారా ప్రభుపాల్ వారు 2 ఆహ్, సంస్థలు స్థాపించారు. ఒకటి ఇస్కాన్ అనే పేరుతోటి ఒకటి, ఇంకోటి బీబీటీ అనే పేరుతోటి. పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మటానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్‌ని స్థాపించారు. ప్రచారం చేయడానికి ఇస్కాన్ సంస్థను స్థాపించారనమాట. అలా ప్రభుపాల్ వారి యొక్క గురువుగారిచ్చిన ఆదేశం ఏదైతే ఉందో, ఆ ఆదేశం వల్ల మొత్తం ప్రపంచం అంతటికి కూడా ఎంతో గొప్ప లాభం జరిగింది. హ్మ్. అదే విధంగా మనం కూడా మన జీవితంలో మన యొక్క గురువు యొక్క సేవ, భగవంతుని యొక్క సేవ ద్వారా అది మనకే కాదు మొత్తం అందరికీ కూడా మనం ఎంతో గొప్ప లాభాన్ని చేకూర్చగలుగుతాం అన్నమాట. సో, ఈ విధంగా ఇంకా ఇంకా ముందుకెళ్తుంది. తర్వాత ప్రభుపాద గారి జీవితంలో ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప అనూహ్యమైన మార్పులు, చేర్పులు అన్నీ కూడా మనం చూడొచ్చనమాట. చూస్తే మనందరికీ జీవితంలో ఆహ్, చాలా చాలా అడ్డంకులుంటాయి ఆధ్యాత్మిక జీవితంలో చూస్తే గనక. సో, మొదటిసారి ఏంటంటే అసలు మనకి ఏం చేయాలనేది కూడా తెలీదు ఫస్టు. భక్తి అంటే ఏంటి? అసల ఏ మంత్రం జపించాలి? ఎవరు దేవుడు? ఏం ఫాలో అవ్వాలి? అనే జ్ఞానమే అనేది ఫస్ట్ మనకుండదు. ఆ! అది మనకు సర్లే మీదున్నాయి చదువుకోండి అని చెప్తే కూడా మనకు తెలీదనమాట. ఈ యొక్క వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు చదువుకోండి అంటే అంత చదివే మనకి ఇది లేదు. సో, అది మొదటి విషయం అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలనేది తెలియటం ఫస్ట్. సో, అలా మనకు ప్రభుపాల అది అది మనకి మొదట చాలా సరళం చేశారన్నమాట. మనం ఏం చేయాలనేది ఫస్టు కృష్ణుడు దేవాది దేవుడు. ఎంతోమంది దేవుళ్ళు కాదు. ఆ! ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ అనే పేరుతోటి ప్రభుపాల్ వారు సంస్థను స్థాపించి అందులోనే చెప్పేసారన్నమాట. ఎవరు భగవంతుడు అంటే కృష్ణుడని చెప్పి. ఆ! సో, ఆ విధంగా అదే క్లియర్ చేసేసారు. ఏ మంత్రం జపించాలి అంటే, భగవంతుని యొక్క హరే కృష్ణ మహామంత్రం జపించాలి. ఏం పాటించాలి జీవితంలో నియమాలు అంటే చెప్పారనమాట. ఈ 4 నియమాలున్నాయి. 5 భక్తుల యొక్క సాంగత్యం, భాగవత శ్రవణం, నామజపము, ఆహ్, ఆహ్, విగ్రహారాధన, ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ చేయాలి. సో, ఇవన్నీ గూడా మనకి జ్ఞానం అనేది ప్రభుపాదుల వారు మనకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. సో, సరే జ్ఞానం అయితే ఉంది. జ్ఞానం ఉన్నా సరే అంత ఈజీ గాదు అన్నీ చేయడం. అవునా? సో, దానికి మనం మన జీవితంలో వాటిని చేయటం కోసం ప్రభుపాదుల వారొక
సౌకర్యాన్ని కల్పించారు. భక్తుల యొక్క సాంగత్యం రూపంలో, ఒక సంస్థ రూపంలో ఆ! ఈ యొక్క ఒక ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. సో, నాలెడ్జ్ ఉన్నా సరే మన దగ్గర ఫెసిలిటీ లేదనుకోండి, మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేమనమాట. సో, ప్రభుపాల వారు యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించడం కోసం ఒక మంచి ఫెసిలిటీ అనేది క్రియేట్ చేశారు. చూస్తే గనక మీరంతట మీరు ఒక్కళ్ళు చేసుకోలేరు. అన్నీ ఉన్నా సరే మీకు మంచి ఫెసిలిటీ కావాలి అని చెప్పి ప్రభుపాల వారు మనకెంతో ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇది ప్రాక్టీస్ చేయటం కోసం. హ్మ్. సో, అదే చూస్తాం మనం కూడా పిల్లలకి కేవలం చెప్పమనమాట. ఇచ్చేయి, అచ్చేయి అని చెప్పి ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. ఇది చదువు, అది చదువు అని చెప్పమనం. చెప్పినా సరే మనం స్కూల్‌కెళ్ళడానికి ఒక సైకిలనో, మంచి బట్టలనో, భోజనమనో అన్నీ ఇస్తే అప్పుడు వాళ్ళేదైనా చేయగలుగుతారు గానీ, ఇది ఎంతో పెద్ద గొప్ప చదువు చదివేసుకో అంటే ఆళ్ళు చదువుకోలేరు కదా! ఆ! సో, అదే విధంగా ప్రభుపాల వారు కేవలం మనకు చెప్పలేదు. మనకి ఎంతో గొప్ప ఫెసిలిటీ కూడా క్రియేట్ చేశారనమాట. ఇదంతా కూడా మనం ఆహ్, సాధన చేయటం కోసం. సో, ఇదంతా కూడా ఉన్నా సరే ఇంకా ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. ఏమిటి అంటే ఇంకా ఇన్‌స్పిరేషన్ రావట్లేదండి. అంతా బానే ఉంది గానీ ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ కలగట్లేదు. అంటాం గదా! సో, ప్రభుపాల ద్వారా ఆయన యొక్క జీవితం ద్వారా మనకి ఇన్‌స్పిరేషన్ కూడా ఇస్తున్నారు. ఆ! నా జీవితాన్ని చూడండి మీరు. నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి. అన్నిటితో పాటు నేను ముందుకెళ్ళగలిగాను. భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకొని, గురువు యొక్క ఆశ్రయం తీసుకొని. ఆ విధంగా ప్రభుపాద వారు ఆయన యొక్క జీవితం ద్వారా మనకి ఒక గొప్ప ప్రేరణ కూడా ఇవ్వటానికి ఉన్నారనమాట. ఆ విధంగా ఈ యొక్క ప్రభుపాద వారి యొక్క జీవిత చరిత్ర అనేది ఎన్నెన్నో భవిష్యత్ తరాల వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. మనం ఎంత ఆయన గురించి రెగ్యులర్‌గా చదువుతామో, వింటూ ఉంటామో, మనకి భక్తి సాధన చేయడం అనేది చాలా చాలా సులభం అవుతుందనమాట. సో, మనం కేవలం భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం మాత్రమే కాదు తెలుసుకోవాల్సింది. మనం ప్రభుపాద వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాలు కూడా మనం రెగ్యులర్‌గా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకెళ్ళటానికి ఎంతో గొప్ప ప్రేరణ అనేది మనకు కలుగుతుంది. హ్మ్. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. సో, ఈరోజు కూడా చేతులు చాలా ఉన్నాయి. ఈరోజు తాత్వికమైన క్లాస్ ఏం కాదు. సరే కానీ ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ రాజాంపేట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను ప్రభుపాదుల జీవిత చరిత్ర బుక్ ఉంది కదా, దాంట్లో 3 చాప్టర్స్ చదివినాను ప్రభుజీ. కానీ దాంట్లో మీరు చెప్పిన విషయాలు కొన్ని రాలేదు, ఇంకా కొన్ని ఎక్కువ విషయాలే చెప్పినారు. చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. తర్వాత మేము నిన్న తిరుపతి ఇస్కాన్ టెంపుల్ మాకు దగ్గరలో వస్తుంది, అక్కడికి వెళ్ళాం ప్రభుజీ. ప్రభుపాదుల వారి అభిషేకము అపియరెన్స్ డే కదా, అక్కడికి పాల్గొన్నాము. అక్కడ అంతా చెప్పిన తర్వాత ప్రభుపాదుల వారికి కన్నీరు అనేది వచ్చింది ప్రభుజీ, ప్రభుపాదుల స్టాచ్యూ నుంచి. అది చాలా ఆనందంగా ఉంది. అది మళ్ళీ ఈ రోజు మీరు చెప్తా ఉంటే ఇంకా నాకు రియలైజేషన్స్ నిన్న ప్రభుజీ కూడా చెప్పినారు అక్కడ అన్ని. మీరు కూడా చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. అదే చెప్దామని నేను ప్రభుజీ, డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. తులసి సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ నేను మొన్న మా ఆడబడుచుంటికి రాఖీ పండక్కి రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళాం ప్రభుజీ. మా వారు నేనును వెళ్తే వాళ్ళు కృష్ణుడు భక్తులండి, బాగా భక్తులు. అసలు వాళ్ళ దగ్గర ఏ బుక్ లేదంటానికి లేదండి, ప్రతి బుక్ ఉంటది వాళ్ళ దగ్గర. మా ఆడబడుచు భర్త వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు బాగా బుక్ రీడింగ్స్ బాగా చేస్తారండి. అయితే భగవద్గీత బుక్స్ ఇస్తారు అందరికీ, వెళ్ళిన వాళ్ళందరికీ భగవద్గీత బుక్స్ ఇస్తా ఉంటారండి. ఆల్రెడీ నాకు 3 బుక్స్ ఇచ్చారండి. 2 బుక్స్ ఏమో బయట వాళ్ళకి, నేను లేని వాళ్ళకి ఇచ్చేసానండి. ఓ బుక్ నా దగ్గర పెట్టుకున్నాను. అయితే మొన్న వెళ్ళినప్పుడండి విశ్వవిజేత శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర బుక్ కూడా ఇచ్చారు ప్రభుజీ. అనుకోకుండా నేను కొనుక్కుందాం అనుకున్నాను, అనుకోకుండా వాళ్ళు నాకు ఇచ్చి పంపించారు, తీసుకోమన్నారు. అమ్మయ్య బానే ఇచ్చారు చదువుకోవడానికి అన్న. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ప్రభుజీ వాళ్ళ దగ్గర అయితే. అసలు ఒక కబోర్డ్ నిండా ఇంకా బుక్సే ప్రభుజీ వాళ్ళ దగ్గర.
కానీ కృష్ణ భక్తులు ప్రభుజీ చాలా బాగా చేస్తారు ప్రభుజీ. ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడానండి చాలా బాగా చేస్తారు. ఎప్పుడు బుక్స్ రీడింగ్ చేస్తూనే ఉంటారు ప్రభుజీ ఖాళీగా ఉన్న సేపు కూడాను. అలా ఆ రకంగా నాకు ప్రభుపాదుల వారి బుక్ వచ్చింది ప్రభుజీ. చాలా ఆనందంగా ఉంది. నేను అనుకోకుండా మీరు చెప్తూ ఉంటుంటే నాకు ఇది చదవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రభుజీ. తెచ్చాను కానీ ప్రభుజీ చదవలేదు ప్రభుజీ ఇప్పటి వరకు. మీరు చెప్తుంటే అమ్మో ప్రభు ఇన్ని విషయాలు ఉన్నాయా ప్రభుపాదుల వారి, చదవాలి తప్పకుండా అనిపిస్తుంది ప్రభుజీ. కంపల్సరీ చదువుతాను ప్రభుజీ. మీ దయ వల్ల మీ అనుగ్రహం వల్ల చదవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. ప్రభుజీ ఇంకో విషయం ప్రభుజీ, అది ఇది ధర్మ సందేహం అనే అడుగుతున్నాను ప్రభుజీ. అంటే ఆడవాళ్ళకి మెన్సెస్ టైం ఉంటది కదా ప్రభుజీ, నెలసరి టైం ఉంటది కదా ప్రభుజీ, అప్పుడు నామజపం చెయ్యొచ్చు అని అన్నారు ప్రభుజీ. అయితే భగవద్గీత భాగవతం క్లాసెస్ కూడా వినొచ్చా ప్రభుజీ? వినొచ్చు మాతాజీ, ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి కదా ప్రభుజీ, మరి ఆ టైంలో వినొచ్చా ప్రభుజీ? వినొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు మాతాజీ. ఓకే ప్రభుజీ, ఓకే. థ్యాంక్ యూ ప్రభు. శ్రీషా మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ, ధన్వత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్తుంటే చాలా బాగుంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కూర్చొని వాళ్ళ గురించి చిన్నప్పుడు గురించి చెప్తూ ఉంటే వినాలనిపిస్తున్నట్టు ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటే ఆయన కదా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నాకు చిన్న డౌట్ మామూలుగా జపం గురించి ప్రభు జపం చేస్తున్నప్పుడు చాలా బాగుంటది, ఆ డే బాగుంటది, ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటది, మనసు పీస్ఫుల్ గా ఉంటది. ఆ రోజు ఒకవేళ కుదరక జపం చేయనప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది. జపంలో రానప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఏంటో ఇదేంటో తెలియదు. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి. అసలు ఏంటి ప్రభుజీ దీన్ని? జపం చేయడం అనేది ఎలాంటిది అంటే మనం రోజు భోజనం చేయటం లాంటిది అనమాట. ఆ రోజు భోజనం చేయకపోతే ఎలా ఉంటుంది? ఒకరోజు మీరు భోజనం చేయలేదు కానీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పని చేయాలి, సో ఎలా ఉంటుంది? అలాగే ఇది కూడా జపం చేయడం కూడా ఆత్మకి భోజనం అనమాట పెట్టడం. సో ఇది శరీరానికి భోజనం పెట్టడం ఎంత ముఖ్యమో ఆత్మకి భోజనం పెట్టడం కూడా అంతే ముఖ్యం అనమాట. ఆత్మ ఎప్పుడైతే కడుపు నిండిందో దానికి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని కాంప్రమైజ్ కాకూడదు. మీరు చేస్తూ ఉండండి. ఇది ఒక మంచి లక్షణం అనమాట. చెప్పాలంటే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందంటే మంచిది. ఇప్పుడు ఎలాంటిది అంటే చూడండి, ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది, అవునా? కానీ అమ్మ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉందనుకోండి, అది మంచి పరిస్థితి. అది మంచి పరిస్థితి కాదు. పిల్లలకి మంచి పరిస్థితి కాదు. ఉన్నా ఒకలాగా ఉంది, లేకపోయినా ఒకలాగే ఉంది అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందన్నమాట. అలా ఎవరికైనా అనిపిస్తుంది అనుకోండి, జపం చేసినప్పుడు ఒకలాగా ఉంది, లేకపోయినప్పుడు ఒకలాగా ఉంది అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారనమాట. అది సో మీకు అలా అనిపిస్తుందంటే చాలా మంచిది, ఇది మంచి సంకేతం ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ. కొంచెం గట్టిగా చెప్పండి, వినపట్లేదు. కొంచెం నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉంది ప్రభుజీ. ఇప్పుడు క్లాస్ కూడా కాలేకపోయాము. ప్రభుపాద వారిది ఇక్కడ జియో నెట్వర్క్ లేదు ప్రభుజీ. నిన్నటి నుంచి ఈ రోజు మీరు చెప్పారు, చాలా చాలా సంతోషం ప్రభుజీ. ఎన్ని విషయాలు చెప్పారో ప్రభుపాద వారి గురించి. ఇంకొకటి కూడా అంటారు కదా ప్రభుజీ, బుల్లెట్ గులాబ్ జామున్లు అంటే ప్రభుజీకి ఇష్టం అని. అది మాకు గోవర్ధనగిరి వెళ్ళినప్పుడు అక్కడ చౌపాటిలో పెట్టించారు ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ గారు. స్టోరీలతో పాటు బుల్లెట్స్ అంటారంట కదా ప్రభుజీ, గులాబ్ జామున్స్ ను ప్రభుపాద చేసి పెట్టేవారు ఆయనకి శిష్యులకి. ప్రభుపాద చిన్నప్పుడు ఆయనకి ఇష్టమైంది కచోరీ అనమాట. ప్రభుపాద తయారు చేసి సొంతగా శిష్యులకి పెట్టేవారు అనమాట అన్ని కూడా గులాబ్ జామున్. అసలు పండు గురించి అక్కడ జన్మ తీసుకున్నారని, రథయాత్ర మొట్టమొదటిసారిగా ప్రభుపాద వారే ఇది చేశారని, ఎన్ని విషయాలు ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే ఆయన నిక్కచ్చిగా నాకు నా భార్య అంటే ఇష్టం లేదని భలే చెప్పారు ప్రభుజీ. అది చెప్తుంటే నవ్వు వస్తుంది. ఇప్పట్లో అలాగే చెప్తే ముందు వీళ్ళు వెళ్ళిపోతారు ప్రభుజీ. ఆయన చెప్పినందుకు ప్రభుజీ ఇప్పటి సమాజంలో అసలు ఇవన్నీ మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. మేము కూడా నిన్న నిర్జల ఉపవాసం ఉన్నాం ప్రభుజీ, మీ అందరి బ్లెస్సెస్ తో. జన్మాష్టమి రోజు 12:10కి అభిషేకం చూసి తర్వాత వాటర్ తీసుకున్నాము, దేవుడికి ప్రణామాలు చేసుకొని చాలా చాలా సంతోషం ప్రభుజీ.
నా జీవితంలో నేను ఎప్పుడు ఇట్లాంటి ఉపవాసం ఉండలేదు ప్రభుజీ, అంత ధైర్యం కూడా చేయలేదు. భగవంతుడు అంతా ప్రణవాన్ దాస్ ప్రభుజీ బ్లెస్సెస్, మీ అందరి బ్లెస్సెస్, భగవంతుడి ఆశీర్వాదంతో మంచిగా ఉన్నాను ప్రభుజీ. ఇలాగే నన్ను బ్లెస్ చేయండి ప్రభుజీ, మంచిగా నేను నామం బాగా చేసుకోవాలని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. కొమ్మినేని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. ప్రభుజీ, నేను కూడా శ్రీ ప్రభుపాదుల వారి బుక్ చదివాను ప్రభుజీ. అయితే దీక్ష తీసుకున్న టైం అవి అక్కడ దాంట్లో లేవు నోట్ చేసి. మీరు చెప్తారేమో అని చూసాను, మీరు చెప్పలేదు. ఎప్పుడు చెప్తారా అని చూసి చివరి వరకు క్లాస్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను ప్రభుజీ. 33 చెప్పాను కదా. తర్వాత 33 1933లో తీసుకున్నారు, చెప్పాను నేను అది కూడా. ఆయన గురువు గారే ఇచ్చారా ప్రభుజీ? అదే భక్తిదాన్ శ్రేష్ఠ ఇచ్చారు. ఫోటో పెట్టారు కదా ఇందాక మాతాజీ. అంటే మీరు అన్నారు కదా ఇంకా టైం ఉంది ఇంకో ముందుకు వెళ్తారు అని అన్నారు కదా. చెప్పాను దీక్ష ఇచ్చిన పేరు కూడా చెప్పాను కదా, అభయ శరణారవింద దాస అని దీక్ష ఇచ్చిన పేరు. ఆ ప్రభుపాదాలు అడిగారు భార్యను కూడా తీసుకొని చెప్పింది. ఇంట్లో సహకరించట్లేదు, ఆమె భక్తిలోకి రావట్లేదు అని కూడా చెప్పారు. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్ ఈ రోజు. నిన్న మన ప్రణవానంద ప్రభుజీ చెప్పారు క్లాస్, కానీ కట్ అయ్యి వచ్చింది మాకేమో. మరి అక్కడ డిస్టర్బెన్స్ ఎలా వచ్చిందో తెలియదు. బట్ ఇవాళ మళ్ళీ ఆ క్లాస్ వినగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అంటే క్వశ్చన్ ఏం లేదు, అదే ఒకటే ఇంకంతే. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ మంగా ప్రతిపాటి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ, ఎంత బాగానో అర్థమవుతున్నాయి నాకు. ప్రణవానంద ప్రభుజీ వీడియో చూసి వచ్చానండి భక్తిలోకి. చాలా బాగా చెప్పారు, కృతజ్ఞతలండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అశోక్ కోట ప్రభుజీ. హరే కృష్ణ. అశోక్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి, అన్మ్యూట్ అవ్వలేదు మీది ఇంకా. ఈ మైక్ సింబల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, దాన్ని ప్రెస్ చేస్తే అది అన్మ్యూట్ అవుతుంది. లేదండి, సరే ఒకసారి కాసేపు చూద్దాం. రవి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. మేము మా అన్నయ్యకు వాళ్ళ మనవరాలు పుట్టిందండి. అంటే పురుడు అంటారు కదండి, ఈ టైంలో మేము జపం చేయొచ్చా అండి? జపం చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. శిక్షాష్టకంలో మనం చెప్తాం, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణైన కాల. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం నామజపం చేయొచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే డౌట్ వచ్చి ఆపినాం ప్రభు 2 రోజుల నుంచి. మేము అంటే కలవలేదు ఫోను. అయ్యో, జపం ఎప్పుడు కూడా ఆపాల్సిన పరిస్థితి లేదు, ఏ పరిస్థితిలోనూ మనం జపం చేయొచ్చు. ఓకేనా ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభు. ప్రభు రామ్ ప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్షమించండి ప్రభుజీ, ఒకవేళ మీరు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఆల్రెడీ క్లాస్ లో చెప్పింటే నేను మిస్ అయి ఉండొచ్చు. ప్రభుజీ, నేను భక్తిచారు మహారాజు షార్ట్ ఫిలిం లాగా అభయ చరణ్ వింద అది మూవీ తీశారు కదా, నేను అది కూడా చూసాను ప్రభుజీ. బట్ అదేంటంటే హిందీలో ఉండడం వల్ల నేను అంత ఎక్కువ గ్రాస్ చేయలేకపోయానేమో. ప్రభుజీ, ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకొని అదే పాశ్చాత్య దేశానికి వెళ్ళిపోతారు కదా ప్రభుజీ. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని, అంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని అలా వదిలేస్తారా ఎలా ప్రభుజీ? అంటే అప్పటికే వాళ్ళ పిల్లలు చాలా పెద్ద అవుతారు, వాళ్ళ కొడుకు అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు అప్పటికే.
ఓకే. డిపెండెన్సీ ఏమి ఉండదు ఆ టైంలో. ఓకే. ఓకే. అదే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నా దగ్గర బుక్స్ లేవు ప్రభుజీ. ప్రణవానంద దాస్ ప్రభుజీ చెప్తున్న యూట్యూబ్ లో ఉండేటివి చూస్తున్నాను. నాకు కొంచెం బుక్స్ దొరకట్లేదు ప్రభుజీ. నేను మహబూబ్ నగర్ లో ఉంటాను ప్రభుజీ. నాకు భాగవతం గాని తర్వాత ప్రభుపాదుల వారి బుక్స్ గాని అలాంటివి ఏం దొరకట్లేదు ప్రభుజీ. అవి ఎక్కడ దొరికితే నాకు ఒకవేళ నేను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా ప్రభుజీ? ఆన్లైన్ లో కూడా ఉన్నాయి మాతాజీ, ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ప్రభుజీ. ఎక్కడ ప్రభుజీ? అమెజానా ప్రభుజీ? అమెజాన్ లోనే ఉన్నాయి. మన అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు మాతాజీ, అన్ని ఉన్నాయి బుక్స్. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నేను మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాద ప్రభుజీ యొక్క ఆయన జన్మ వృత్తాంతం అంతా చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రభుజీ. మేము కూడా నేను అసలు పూజలే చేసేదాన్ని కాదు ప్రభుజీ. ప్రణవానంద దాసు ప్రభుజీది ఒకసారి ఇంటర్వ్యూ విని యూట్యూబ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటర్వ్యూ విని అట్లా ప్రభుజీని ఫాలో అవుతూ నేను భక్తి మార్గంలో అంటే ఇంట్లో వాళ్ళే పిల్లలు పూజలు చేస్తారు, నేను ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని ప్రభుజీ. ప్రభుజీ మీరందరూ కూడా మమ్మల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. చాలా సంతోషం ప్రభుజీ. మీరు తర్వాత అందరూ ఎంతమంది మాకు ప్రభుజీ ప్రణవానంద దాస్ ప్రభుజీ మిమ్మల్ని అందరినీ కూడా మాకు పరిచయం చేయబట్టి ఒక్కొక్క ప్రభుజీ యొక్క చెప్పే తత్వము విధానము అంతా మాకు చాలా దగ్గర చేస్తున్నారు. మీకందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకా ఇంకా వినాలనుంది, ఇంకా చదువుకోవాలనుంది. ఆ బుక్స్ గురించి ప్రభుజీతో ఒకసారి అడిగాను ప్రభుజీ, కానీ ప్రభుజీ ఎక్కడో దొరుకుతాయని చెప్పలే ప్రణవానంద దాస్ ప్రభుజీ. అందుకనే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. భక్తులు ఉన్నారు మాతాజీ చాలా మంది, మీకు తెలుసో లేదో. ఎక్కడ ప్రభుజీ? ఇక్కడ నలంద ఆటో స్టాండ్ అనే ఒక ఏరియా ఉంది, మీకు తెలుసో అవును లేదో. ప్రభుజీ, అదే ఇస్కాన్ టెంపుల్ కొండప్ప ప్రభుజీ వాళ్ళంతా విమలా మాతాజీ వాళ్ళు ఉన్నారు. మాతాజీ తెలుసా మీకు? ప్రభుజీ నేను నిన్న అక్కడికే వెళ్ళిన జన్మాష్టమికి. ఓకే ఓకే. మీకు అక్కడ అడగండి, ఆమె అరేంజ్ చేస్తారు బుక్స్ అన్ని. ఏముంది అడిగాను ప్రభుజీ, నేను వాళ్ళ దగ్గర లేవన్నారు, ఆర్డర్ పెట్టాలని అన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరు ఇంకా వాళ్ళు బిజీలో ఉండి రెస్పాండ్ అవ్వరు కదా ప్రభుజీ. అందుకనే నాకు భాగవతం సెట్ కావాలా, తర్వాత ఇంకా ప్రణవానంద దాస్ ప్రభుజీ యూట్యూబ్ లో వింటే అదొక పెద్ద గ్రంథమే ప్రభుజీ. ఇంకా కాకపోతే బుక్స్ మన దగ్గర కూడా ఉండాలని ఎంత చక్కగా చెప్పారు. అరేంజ్ చేస్తాం మాతాజీ. విమల మాతాజీ మీకు తెలుసు కదా. అవును ప్రభుజీ. విమల మాతాజీ పంపిస్తాం, మీకు ఏది కావాలని చెప్పండి, ప్రభుజీ. మీకు పంపిస్తాం. ఓకే ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ మీనా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. ప్రభుజీ కంటిమాల వేసుకున్న తర్వాత ప్రసాదమే తీసుకోవాలి అంటారు కదా. ఇప్పుడు మేము హాస్టల్ మేము ఇక్కడ అంటే మేము కంటిమాల వేసుకున్న తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యాను అనమాట ఫ్రెండ్స్ తో. వంట మనమే వండుకోవచ్చు. అయినా కొంచెం కష్టం కదా ప్రభుజీ, అంటే సేమ్ అంత నిష్టగా నేను దేవునికి ప్రసాదాన్ని నివేదన చేసి తినలేము కదా. ఇన్ని రోజులు నా దగ్గర ఉన్న ఫోటో రాధాకృష్ణకి పెట్టి తినేదాన్ని. కానీ నాకేమనిపిస్తుంది అంటే అందరం ఒకటే చోట ఉంటాం, అంత నిష్టగా అలా దేవునికి పెట్టి తినడం తప్పేమో అనేసి ఆపేశాను అనమాట. మనసులో నివేదన చేసుకుంటే సరిపోతుంది ప్రభుజీ, లేదంటే ప్రసాదం ఖచ్చితంగా దేవునికి నివేదన చేసేసాను. మనసులో చేసుకున్నా ఓకే, కానీ బయట మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకసారి మీరు ఆనియన్ గార్లిక్ అవాయిడ్ చేయటం అంతా కూడా కష్టం అవుతుంది. ఇది మానేసాను ప్రభుజీ, ఆనియన్ గార్లిక్ మానేసాం. మేమే మీరు వండుకుంటాం. స్టడీ చేస్తున్నారా, వర్కింగ్? మీరు వర్కింగ్ ప్రభుజీ. వర్కింగ్ చేస్తున్నారా? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ప్రభుజీ, మాదాపూర్. మాదాపూర్లో ఉంటారు. అబ్బో. అంటే ఆనియన్ గార్లిక్ మానేసాం ప్రభుజీ. అంటే ఫ్రెండ్స్ కూడా అలవాటు అయిపోయారు దాన్ని తినడానికి నా కోసం. ఏమంటే సేమ్ అంటే ముందు చికెన్ అలా చేసుకుంటారు, అవి
సామాన్లు వాడాలి. ఓకే, అందుకనేసి ఓకే, మీరు యూ కెన్ ఆఫర్ ఇన్ మైండ్, మనసులో వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ జయలక్ష్మి మాతది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మాట్లాడాను, కానీ ప్రభుజీ మీవి ఇప్పుడు పావనేశ్వర్ ప్రభుజీ వీళ్ళందరూ ఒక గౌరంగ దర్శన ప్రభుజీ వీళ్ళందరూ చెప్పినట్టు మళ్ళీ వినాలని అనుకుంటాను ప్రభుజీ. బ్రహ్మానంద ప్రభుజీ ఛానల్లో జపా క్లాసెస్ పెట్టినారు అంటారు కానీ నాకు కనిపించట్లేదు ప్రభుజీ అవి. ఇది క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఈ కృష్ణ కథామృతంలో ఏమన్నా పెట్టగలుగుతారా ప్రభుజీ అవి? సరే, నేను కనుక్కుంటాను మాత ఇవన్నీ ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే మళ్ళీ ఇప్పుడు చూడలేదు, మళ్ళీ చూసి ఓపెన్ చేసి. అదే ప్రభుజీ యూట్యూబ్ ఛానల్లో వెతికాను ప్రభుజీ నేను వినాలని, అది కనిపించట్లేదు ప్రభుజీ. ఒక రోజు మాత్రం ఒకటేమో కనిపించింది, మళ్ళీ కనిపించలేదు ప్రభుజీ, అందుకోసమని ఇవి. యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయట ఇవన్నీ కూడా. నేను వెతికాను ప్రభుజీ అవి మళ్ళీ వినాలని. ప్లేలిస్ట్ లో ఉన్నాయి మాతాది వీడియోస్. సరే ప్రభుజీ మళ్ళీ వెతుక్కుంటాను, కానీ కనిపించలేదు, అందుకోసమని ఇక్కడ ఏమన్నా కృష్ణ కథామృతంలో ఏమన్నా పెడతారేమో అని చెప్పేసి నేను అందుకని అడిగాను ప్రభుజీ. మరి చాలా మంది రాస్తున్నారు ఉన్నాయని చెప్పి ఇందులో, మరి మీరు ఒకసారి చూడండి ఇంకోసారి. ఓకే ప్రభుజీ. ఉదయ్ కిరణ్. హరే కృష్ణ. కృష్ణ ఉదయ్ కిరణ్ ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకో. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అసలు ఈ ప్రభుపాద గారి కోసం నాకు ఏం తెలీదు, బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాణి చంద్రమౌళి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. ప్రభుజీ నాకు అంటే ప్రభుపాద వాళ్ళది బుక్ చదివాను. దాంతో నాకు చిన్న డౌట్ ఏమంటే, ఈయన ప్రభుపాదులు అంటే అమెరికాకు వెళ్ళి హిప్పీని అందరినీ ఎంతో మందిని మార్చగలిగినాడు కదా, కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని మార్చలేని పరిస్థితి. ఆమె ఒకసారి భగవద్గీత భాగవతం కూడా అంటే తూకానికి అమ్మివేసి అది చేసిండే పరిస్థితి విన్నాను ఆ కథలో. ఇంకా వచ్చి బిస్కెట్లు దాని టీ కోసమే చాలా ఇది నెట్టుగా నిన్నాను కదా, అది ఎందుకు ప్రభుజీ, అది అర్థం కావట్లేదు. అంతే అంతమందిని మార్చగలిగిన ప్రభుపాద వాళ్ళని మార్చలేకపోయారు. అంటే ఏదైనా భగవంతుని యొక్క సంకల్పం మీదే అది అనుకోవాలి, అంతే తప్ప మన చేతిలో ఏదీ లేదు. మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంతమందిని మార్చగలిగిన ఆయన ఆ కుటుంబంలో ఎందుకు ఇలా మార్చలేకపోయారు అనేది చిన్న అనుమానం, అంతే. అంత ప్రభు. అలా ప్రభుపాల సొంత పిల్లలు అవ్వలేదు, కానీ మళ్ళీ వాళ్ళ మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి భక్తులు అయ్యారు మళ్ళా. నా ప్రభుజీ. సో ఇది. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రావణి మాతది. హరే కృష్ణ. శ్రావణిపట్నం. నెక్స్ట్ హేమాశ్రీ మాతది. ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రమాణం ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ మీరు ఇది అంటారు కదా, హరే కృష్ణ జపము ఎప్పుడైనా చేయొచ్చు అంటారు కదా ప్రభుజీ. అంటే లేడీస్ కి ఇబ్బంది ఉన్న టైంలో కూడా చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు. సరే ప్రాబ్లం ఉన్నప్పుడు చేయొచ్చు. ఏమి దానికి ఏం దోషం లేదు, ఏ టైంలో చేసినాను. ఏ టైంలో చేసిన దోషం లేదు. ఓకే ప్రభుజీ, దానికోసమే ప్రభుజీ. అశోక్ కోటా ప్రభు. అన్మ్యూట్ చేయాలి ప్రభు మీరు.
హరే కృష్ణ. అశోక్ ప్రభుజీ, మీ యొక్క మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక మైక్ సింబల్ ఉంటుంది, ఆడియో అని చెప్పి. దాని మీద ప్రెస్ చేస్తే అది అన్మ్యూట్ అవుతుంది. తర్వాత రాణి నాగోల్ మధ్య. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అసలు ప్రభుపాదుల గురించి నాకు ఏమీ తెలియదు. ఫస్ట్ టైం నేను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఈయనేంటి ఇలా ఉన్నారు, ఇలా కూడా కూర్చోబెడతారా ఒక మనిషిని అని అన్నట్టు అనిపించింది. తర్వాత గుడికి వెళ్ళడం స్టార్ట్ అయ్యి ఏకాదశి ఉపవాసాలు చిన్న చిన్నగా బుక్కులు చదవడం ద్వారా ప్రభుపాద గురించి తెలియడం జరిగింది. క్లాస్ ఇంకా ఈ రోజు ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది ప్రభుజీ. ఇంకొక విషయం ఏమిటంటే, మొన్న కృష్ణాష్టమి రోజు నాకు వీలు కాలేదు. ఆ రోజు నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. ప్రభుజీ ఏదో సస్పెండ్ చెప్తానని అన్నారనమాట ప్రణవానంద ప్రభుజీ. ఆ రోజు నేను క్లాస్ వినలేకపోయాను. మా చెల్లెతో కూడా ఫోన్ తెప్పించుకున్నాను తన ఫోన్ లో విందామని. అప్పటికి 500 మెంబర్స్ అయిపోయింది, ఇంకా కనెక్ట్ కావట్లేదు. ఎంత ఏడ్చానంటే ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఫుల్ ఏడ్చేశాను. దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నాను, నేను ఎన్ని రోజులు విన్నది వేస్ట్ అయిపోయిందేమో, ఈ ఒక్క రోజు వినలేకపోయాను అని ఎంత బాధపడ్డానంటే మధ్యాహ్నం వరకు ఫుల్ ఏడ్చేశాను ప్రభుజీ. అసలు క్లాస్ వినలేదు, పూజ చేయడానికి కూడా అంత ఇబ్బంది అనిపించలేదు, కానీ క్లాస్ వినలేదు, నేను క్లాస్ వినలేదు, ఎందుకు నాకు ఇట్లా అయిపోయింది అనేసి చాలా బాధ అనిపించింది ప్రభుజీ ఆ రోజు. అసలు ఎందుకు ఇలా అయ్యిందో కూడా అర్థం కావట్లేదు. రికార్డింగ్ ఇప్పుడు ఈరోజు ఇంకా అప్లోడ్ చేసుంటారు, మీరు దాన్ని వినండి. అసలు నాకు పూజ అంటే గుడికి వెళ్ళినా కానీ నేను అంత తృప్తి పొందకపోనేమో ప్రభుజీ. రోజు క్లాస్ విని విని అలవాటు అయిపోయి, అరే నేను ఈ రోజు క్లాస్ ఎందుకు వినలేదు, నా ఫోన్ ఈ రోజే ఖరాబ్ కావాలా, రేపైనా ఖరాబ్ కావచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అసలు భగవంతుడు మీ యొక్క భక్తిని పరీక్ష చేస్తున్నాడు, మీరు అందులో గెలిచారు. హరే కృష్ణ. నెక్స్ట్ కరుణాశ్రీ మాతది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. బాగా చెప్పారు ప్రభుజీ ప్రభుపాదుల వారి గురించి. నిన్న ప్రభుజీ గారు కూడా చెప్పారు క్లాస్ లో. ఆయన మహానుభావులు, అనేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రభుజీ ఆయనకి. ఎందుకంటే మీలాంటి శుద్ధ భక్తుల్ని మాకు పరంపరగా ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రభుజీ. కృష్ణాష్టమి బాగా చేసుకున్నాం ప్రభుజీ, మీ అందరి కృప వల్ల. నిర్జల ఉపవాసం ఉండి చేసుకున్నాం ప్రభుజీ. వాటర్ దాహం వేస్తుంది, అయినా ఆ కృష్ణుడి మీద ఇదితో ఎట్లయినా ఉన్నాం ప్రభుజీ. ఏకాదశి లాగా నిర్జలంగా ఉన్న ఏకాదశికి కూడా ఉండలేదు ప్రభుజీ, నిర్జలంగా వాటర్ తీసుకోకుండా. కానీ కృష్ణాష్టమి రోజు ఉండగలిగాం ప్రభుజీ, అంతా మీ కృప వల్లే. మీ క్లాసులు విని ఎంతో మార్పు చెందాం ప్రభుజీ. మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభుజీ. ఇలాగే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి మా ఫ్యామిలీ అంతా కూడా అని మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. లక్ష్మి మాతాజీ, పి లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. పి లక్ష్మి కాంతం. జయ మాతాజీ. హరే కృష్ణ. జయ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. నాకు హ్యాండ్ రైజ్ సిగ్నల్ లేదు, నేను ప్రభుజీలతో మాట్లాడాలి అని చాలా ఆతృతతో ఉండేదాన్ని ప్రభుజీ. పెద్దాక మెసేజ్ అదే పెట్టాను, నాకు హ్యాండ్ రైజ్ రావట్లేదు, నేను మాట్లాడాలి, నేను చెప్పాలి ప్రభుజీలతో అని ఆతృతతో ఉండేదాన్ని ప్రభుజీ. మా మనవడు నాకు పెట్టించాడు ప్రభుజీ, దానివల్ల నేను చేయగలిగాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ప్రభుజీ. నేను ప్రణవానంద ప్రభుజీ వారు షార్ట్స్ చూస్తూ చాలా చాలా మంచిగా అనిపించేది ప్రభుజీ. నేను భగవద్గీత కొన్ని 10 సంవత్సరాలైనా భగవద్గీత గురించి ఏం తెలియదు. బెంగళూరు ఇస్కాన్లో భగవంతుని చూసి, ఆ ప్రభుపాదుల వారి బొమ్మను కూడా చూసి, విగ్రహాన్ని చూసి ఈయన స్థాపించారు అని అంటే అంత ప్రయోజకంగా మనకు జనాలకి తెలియజేశారని చాలా ఆనందం అనిపించేది ప్రభుజీ. ఇప్పుడు భగవద్గీత క్లాస్ జాయిన్ అయ్యాను.
భాగవతాలు వింటున్నాను, భగవద్గీత వింటున్నాను, ప్రభుజీ వాళ్ళు చెప్పే వింటున్నాను. ఇవాళ మీరు చెప్పిన క్లాసులన్నీ వింటూ ఉంటే చాలా ఆనందపడుతూ ఆతృతగా అనిపించదు. ప్రభుజీ మాట్లాడాలి, ప్రభుజీలతో మాట్లాడి నా యొక్క అభిప్రాయం తెలియజేయాలి అని చాలా ఆనందంగా అనిపించదు ప్రభుజీ. నాకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ నాకు కలిపినందుకు. ఇవాళ మటుకు ప్రభుపాదుల వారి గురించి గురువుల పరంపరంగా రావాలి అని అంటారు. ఇవాళ ప్రభుపాదుల వారి గురించి బాగా విని అర్థం చేసుకోగలిగాను ప్రభుజీ. ప్రణవానంద్ ప్రభుజీ కూడా నా ప్రణామాలు తెలియజేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ. చిట్టి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. అసలు చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుపాద గురించి మీరు అసలు ఎంత నెమ్మదిగా నిదానంగా అసలు ఏదైనా స్టోరీస్ వింటే పిల్లలు అలా మునిగిపోతారు చూడండి ప్రభుజీ. అలా చెప్పారు. మా అబ్బాయి రెడీ అవుతున్నాడు స్కూల్ కి, అదే వింటున్నాడు ప్రభుజీ. నేను ఒక పాయింట్ మిస్ అయినా అమ్మ ఇది చెప్పాడు నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి ఇట్లంట అనేసి చెప్తున్నాడు ప్రభుజీ. చాలా ఇంట్రెస్ట్ గా. కానీ ప్రభుజీ ఒక డౌట్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇట్లా మీలాంటి శుద్ధ భక్తులు, గోస్వాములు వీళ్ళందరూ భక్తిలో అంత కాన్స్టెంట్ గా వెళ్ళిపోయారు కదా ప్రభుజీ. అలా మనం కూడా ఎప్పుడు అంటే భౌతికమైన వర్క్స్ ఎక్కువైనా కూడా, లేదా ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో అదే స్థాయిని కంటిన్యూ చేయాలంటే మనం ఎలా ఉండాలి ప్రభుజీ? ఎట్లా దాన్ని కంటిన్యూ చేయాలి? అంటే చాంటింగ్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఒకసారి ఎక్కువ రౌండ్స్ చేసేసి కొన్నేళ్ళు తర్వాత మళ్ళీ తక్కువ మామూలు 16కి వచ్చేసి అలా ఒక్కొక్కసారి జరుగుతుంది కదా ప్రభుజీ. అది మన ఫాల్టా ఏదైనా ఉంటుందా ప్రభుజీ మనకి ఆ ఎఫెక్ట్ అనేది? మన యొక్క సాంగత్యం అనేది మంచిగా ఉండాలి మొదటిది. మన యొక్క సాధన అనేది క్రమం తప్పకుండా చేయాలి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అని చెప్పారనమాట. సో మనకి ఏదైనా చూడండి, మనకి చేసింది బాగా రుచిగా ఉంది అంటే కనుక ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ తింటాం. రుచిగా లేదంటే ఏం చేస్తాం? తక్కువ తింటాం. అంటే అది దేని మీద ఆధారపడి ఉంది? రుచి ఉంది అని దాని మీద ఆధారపడి ఉంది అనమాట. సో రుచిగా ఉంది లేదనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం చక్కగా రెసిపీ ఫాలో అయ్యామనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ఉప్పు అన్నీ సరిగ్గా వేసాం, ఎంత వేగించాలో అంత వేగించాం యూనో. సో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఆస్వాదించగలం భగవంతుడికి నైవేద్యం పెట్టి. అవునా? సో అందులో ఏదైనా మనం తేడా చేసాం అనుకోండి, అంత రుచిగా రాదు. అప్పుడు తినాల్సిన దానికంటే తక్కువే తింటాం. అవునా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. అదే విధంగా ఈ యొక్క మన ఆధ్యాత్మిక సాధన కూడా అదే అన్నమాట. మనం సరిగ్గా ఫాలో అవుతూ ఉంటే భగవంతుడు ఆ రుచి మనకి ఇస్తారు. ఆ రుచి అనేది మనకి వస్తుంది అంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. మనకి రుచి రావడం లేదంటే చాలే అనిపిస్తుంది అనమాట ఇంకా. సో అందుకని మనం ఎంత వీలైతే అంత మనం తెలుసుకున్నది మనం చక్కగా ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే మనకి క్రమేణా అది పెరుగుతుంది అనమాట రోజు రోజుకి. ఇప్పుడు పిల్లవాడు క్రమేణా పెరుగుతాడు కదా, రోజు రోజుకి ఒకే రోజు అంత పెద్దది చేయడు కదా. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. అలాగే మనం ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది అంటే మనం ఇదివరకు చేయలేని కూడా ఇప్పుడు చేయగలుగుతాం అన్నమాట. అవును ప్రభుజీ. ఇదివరకు మీరు చూసారో లేదో మరి, ఇదివరకు టీవీలో కాంప్లైన్ యాడ్ వచ్చేది. అవును ప్రభుజీ. అందులో చూస్తే కనుక ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని వెనకాల సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. చూసారా? ఇదివరకు వచ్చేది, ఇప్పుడు తెలియదు నాకు, నా చిన్నప్పుడు అది. అంటే వాడికి అంత బలం వచ్చిందనమాట. వాళ్ళ అమ్మని కూడా వెనకాల సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోగలడు అనమాట. అది ఇంకా ముందనేది అయ్యేది కాదు, కానీ తర్వాత వాడు కాంప్లైన్ తాగాక వచ్చిందనమాట అది. మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతూ ఉంటే మనకి ఇదివరకు ఏదైతే కష్టం అనిపిస్తుందో దాన్ని కూడా మనం ఇప్పుడు సులభంగా చేయగలుగుతాం. ఎందుకంటే మనకి రుచి అనేది వచ్చింది కాబట్టి అది కష్టం అనిపించదు అనమాట. సో ఇది కొంచెం సమయం పడుతుంది. మన యొక్క శ్రద్ధ అనేది ఉండాలి. కొంచెం సమయానుకూలంగా మన యొక్క పురోగతి అనేది జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ సంధ్యారాణి అవుతుంది. హరే కృష్ణ. సంధ్యారాణి అవుతుంది. నెక్స్ట్ మనం కృష్ణ భారతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేను కొత్తగా జాయిన్ అయినా ప్రభుజీ. ఇప్పుడు ఫుడ్ ఆఫర్ చేయాలంటే అది ఏమన్నా అది ఎట్లా శ్లోకం ఏం చెప్పాలా తెలియదు ప్రభుజీ.
ఫుడ్ ఆఫర్ చేయడం అనేది ఇంకా సింపుల్గా మనం వండినవన్నీ కూడా మనకి ఎవరికైనా అతిథికి ఏ విధంగా పెడతాం మన ఇంట్లో భోజనం ఒక ప్లేట్లో అన్నము కూర పప్పు అన్ని కూడా ఒక్కొక్క చిన్న చిన్న గిన్నెలో పెట్టి దాంతోపాటు వాటర్ కూడా పెట్టి అన్నిట్లో కూడా తులసి వేసి భగవంతుని ముందు పెడతాం అనమాట. భగవంతుని యొక్క ఫోటో ముందు కానీ మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంటే కనుక భగవంతుని ముందు పెట్టి మనం ఇది చెప్తాం, ప్రణామ మంత్రాలు చెప్తాం అనమాట. ఇది మనం యొక్క ప్రభుజీ యొక్క వైష్ణవ సదాచారం యొక్క కోర్స్ ఉంది, మీకు అందులో చెప్పే ఉంటారు. మరి అందులో అంతా కూడా మీరు చూసారో లేదో తెలియదు. మనం ఈ యొక్క ప్రభుపాద వారి యొక్క ప్రణామ మంత్రం చెప్తాం. నమో విష్ణుపాదాయ నమో మహావదన్యాయ, ఆ శ్లోకము నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఈ 3 శ్లోకాలు 3 సార్లు చెప్తే మనం భగవంతునికి నివేదన చేస్తాం. ఒక 10 నిమిషాల పాటు అక్కడ 5 నుంచి 10 నిమిషాలు మీ యొక్క సమయం బట్టి నుంచి తర్వాత దాన్ని హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పేదాన్ని ఇంకా తీసే ముందు దాన్ని మళ్ళా మనం ఎక్కడైతే ఉంటామో దాంట్లో మనం కళ్ళ కడిపి దాన్ని మనం ఆ ప్లేట్ని శుభ్రం చేసి మనం ప్రసాదం స్వీకరించడం. కృష్ణ అశోక్ కోట ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. సక్సెస్ అయింది ప్రభుజీ. ఇంత చెప్తాను మాకు రాలే ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ, పాపం మీరు చాలా సేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుజీ ఏం లేదు, మేము ఇట్లా ఫుట్పాత్ మీద ఐటమ్ అమ్ముతాము రోడ్డు మీద. అయితే అక్కడ జపం చేసుకోవచ్చా ప్రభుజీ రోడ్డు మీద? చేసుకోవచ్చు, కానీ అది మీకు ధ్యానం అనేది దాంట్లో కొంచెం కష్టము. మీరు జపం ఫస్ట్ మీరు కొంత సమయం మీరు మంచిగా చేయండి, మిగతా సమయంలో మీరు నామస్మరణ చేయొచ్చు, తప్పేం లేదు. ప్రభుజీ ఇంకోటి ప్రభుజీ, బ్యాగు మెడలో వేసుకోవచ్చు అట్లా బ్యాగు, మనం జపం చేసే బ్యాగుని వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంక ఉపదేశం ఇట్లా ఏం తీసుకోలే కదా, అలాంటి బ్యాగ్ ఇట్లా వేసుకొని వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, ఏం కాదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒక మంచి సమయంలో జపం చేయండి, మిగతా సమయంలో కూడా మీరు నామం చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఎక్స్క్లూజివ్గా ఇంకే పని చేయకుండా మీరు ఒక కాసేపు అయినా జపం చేయండి, ఒక 4 మాలలు అయినా సరే. తర్వాత మీ రోజంతా మీరు నోట్లో చెప్పినా సరే ఎలా చేసినా పర్వాలేదు. అదే ప్రభుజీ బాగా చెప్తారు ప్రభుజీ మీరు క్లాస్ మాత్రం. హరే వాళ్ళకి మంచిగా తెలియజేస్తారు ప్రభుజీ మాకు. సారీ అన్నారు ప్రభుజీ, మాకు తెలియని వాళ్ళకు మంచిగా క్లాసు తెలియదట్టు బాగా వివరించి చెప్తారు ప్రభుజీ మీరు. ఏ ఊర్లో ఉంటారు మీరు ప్రభుజీ? ఎక్కడ ఉంటారు? హన్మకొండ ప్రభుజీ. హన్మకొండ, ఓకే, వరంగల్ దగ్గర. చాలా సంతోషం. మొన్న వెళ్ళాను ప్రభుజీ, హరే కృష్ణ టెంపుల్ కి వెళ్ళాము ఇక్కడ. ఓకే, సంతోషం, చాలా సంతోషం. ఇంట్లో ఇద్దరం చేస్తాం, మా మాతాజీ చేస్తాం, నేను చేస్తాం ప్రభుజీ. ఒక 1 year 1 సంవత్సరం అయింది ప్రభుజీ ఇలాకి వచ్చి. మేము చాలా ఆనందంగానే ఉన్నాం ప్రభు ఇలాకి వచ్చిన కానండి. సంతోషం, చాలా సంతోషం. అంతకుముందు కొంచెం బాధలతోనే ఉన్నాము, కొన్ని 7 సంవత్సరాలు కొన్ని బాధలు పడ్డాము. ఇలాకి వచ్చినాక కొంచెం సమస్య చాలా వరకు క్లియర్ గా ఉంది ప్రభుజీ. చాలా వరకు అంటే ఇలాకి వచ్చినాక ఆటోమేటిక్ అన్ని మానేశాం. చాలా సంతోషం ప్రభుజీ. నెక్స్ట్ విద్యాధర్ రెడ్డి. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఫస్ట్ టైం యూట్యూబ్ లో భాగవతము దాని గురించి సెర్చ్ చేస్తే ప్రణవానంద దాస్ ప్రభుజీది దొరికింది ప్రభుజీ. మెల్లగా అది విన్నా. తర్వాత భగవంతునికి అంతకుముందు చాలా అంటే చాలా కోరికలు కోరుకుంటుండే ప్రభుజీ. ఇప్పుడు మాత్రం ఒకటే కోరుకుంటున్నా ప్రభుజీ నేను. అది ఏంటంటే నాలో భక్తిని పెంచమని ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ, మీ క్లాసులు కూడా వింటున్నాను. మొన్న ఫస్ట్ టైం ప్రభుజీ శ్రీకృష్ణాష్టమి రోజు అదే ఫాస్టింగ్ ఉన్నా ప్రభుజీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తీసుకోలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రభుజీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను, మా ఇంట్లో కూడా చాలా అంటే ఇట్లా సర్ప్రైజ్ అయ్యారు, అయ్యా అసలు నువ్వు ఏం చేస్తున్నది. చాలా బాగా అనిపించింది ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. అరుణ అనంతపూర్. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో హరే మచ్ కృష్ణ. ప్రభు. థ్యాంక్ యూ. గురు పరంపరలోని ఇలా గురువులు దొరకడం మా అదృష్టం ప్రభుజీ. చాలా చాలా అదృష్టం మాకు. ఎందుకంటే ఏ పని నేర్చుకోవాలన్నా ఒక గురువు కావాలి, చదువు నేర్చుకోవాలన్నా గురువు కావాలి. ఇలా భక్తిలో కూడా గురువు కావాలి. గురువు ఉంటేనే ఇలా ముందుకు వెళ్ళగలము భక్తిలో అనేది ఇక్కడ దీంట్లోకి వచ్చాకే తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం అవుతాయి. అనంతపూర్లో ఉంటున్నారు మీరు. ఆ ప్రభుజీ. చాలా సంతోషం. అలాగే నిన్న నిర్జల ఉన్నాం ప్రభుజీ ఫాస్టింగ్. ఆ రోజంతా కూడా చాలా బాగా అనిపించింది ప్రభుజీ. అసలు అన్ని కూడా భాగవతం శ్లోకాలు ఇలాగా దాని భావాలు ఇలాగా క్లాసులు అన్ని కూడా రాధానాథ్ స్వామి ప్రభుజీ చెప్పారు కదా, మహారాజ్ ప్రభుజీ చెప్పారు కదా క్లాస్ ప్రభుజీ. అక్కడ రాధానాథ్ స్వామి టెంపుల్లో అక్కడ అది విన్నాం ప్రభుజీ ఆఫ్టర్నూన్ వరకు. ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ రోజంతా కూడా. హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ నెక్స్ట్. రాజు పాలేపు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. మేము ఇక్కడ భీమవరంలో ఉంటాం ప్రభుజీ. యాక్చువల్లీ అమలాపురం ప్రభుజీ అది. ఓకే. వర్క్ నిమిత్తం ఇక్కడికి వచ్చాం ప్రభుజీ భీమవరం. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ప్రభుజీ. అవునా? అది ఇస్కాన్ గొల్లల కోడేరు దగ్గర చేస్తున్నారు కదా ప్రభుజీ. అవును. వంశీకృష్ణ ప్రభుజీ వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ. అవును, ఐడియా ఉంది, నాకు తెలుసు. నేను ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళలేదు ప్రభుజీ. యాక్చువల్ గా మొన్న అంటే కృష్ణాష్టమి సందర్భంగా ఒక 2 రోజులు వెళ్ళాను ప్రభుజీ. నిన్న వెళ్ళేసరికి ప్రభుపాదుల వారి యొక్క అదే వ్యాస పూజ అది జరుగుతుంది ప్రభుజీ. ఆ రోజే నేను ప్రభుపాదుల వారి గురించి ఏమన్నా తెలుసుకోవాలని ఒక బుక్ తీసుకున్నాను ప్రభుజీ. ఈ రోజు మీరు ప్రభుపాదుల వారి గురించి చెప్తున్నారు ప్రభుజీ. ఆ బుక్ చదవక ముందే నాకు ఆయన గురించి చెప్పారు ప్రభుజీ. చాలా ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మేము డీటెయిల్స్ అన్ని కవర్ చేయలేదు. మీరు ఇంకా చదివితే ఇంకా చాలా డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేను రోజు 16 మాలలు జపం చేస్తాను ప్రభుజీ. కానీ అనారోగ్యం కారణంగా ఇప్పుడు చేయలేకపోతున్నాను ప్రభుజీ. నేను యాక్చువల్ గా అయితే ప్రాణానంద ప్రభుజీ వీడియో చూసి నేను కృష్ణ భక్తిలోకి వచ్చాను ప్రభుజీ. కానీ నేను కొద్ది కాలంలోనే నేను అసలు కృష్ణ సేవలోకి వెళ్ళాను ప్రభుజీ. రోజు మాలలు కట్టడం అన్ని చేస్తున్నా. కానీ నేను 20 days నుంచి నాకు బాధగా ఉంది ప్రభుజీ. నేను మళ్ళీ కృష్ణుడికి దూరం అయిపోతానా అని. ఏం బాధపడాల్సిన అవసరం లేదు మాకు. భగవంతుడికి తెలుసు మీ యొక్క పరిస్థితి ఏంటనేది. మీరు తొందరగా కోలుకొని మంచిగా మీరు మళ్ళా మీ యొక్క సాధన కొనసాగించండి. హరే అది నారాయణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ దండవ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. నేను ఈ ప్రణవానంద గురుజీ గారిది విని కొంచెం భక్తి మార్గంలోకి వచ్చిన ప్రభుజీ. ఇది చికెన్ గిట్లా అన్ని బంద్ చేసిన ప్రభుజీ. మా ఇంట్లో వాళ్ళు ఎవరు పాటించట్లేదు అవన్నీ. నైవేద్యం ఏమో ప్రభుజీ గారు సదాచారం కోర్స్ లా ఏమన్నారంటే చికెన్ గిట్లా వండితే ఇంట్లో నైవేద్యం ఉండొద్దని చెప్పింది కదా ప్రభుజీ. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుజీ? నాకు ఏం అర్థం అవుతలేదు. నేను రోజు అంటే మా ఇంట్లో అప్పుడు ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామికి బాగా పూజ చేస్తా ప్రభుజీ. బాగా నమ్మకం అనమాట. పిల్లలు లేనప్పుడు అట్లా మొక్కుకుంటే పిల్లలు అయ్యాలనే అప్పటి నుంచి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంట్లో. నార్మల్ గా అప్పుడు విగ్రహాలు ఉండే కానీ ఏం చేయకపోయేది. అంటే మామూలుగా ప్రసాదం గిట్లా ఏం చేయకపోయేది. ఇప్పుడు అన్ని మంచి విగ్రహాలకు మంచిగా స్నానం చేయించడు, డ్రెస్సులు వేయడము, నైవేద్యం చేయాలనిపిస్తుంది. కానీ ప్రభుజీ ఇట్లా చెప్పే వరకు చేయాలా వద్దా అనేసి మీరు మానేశారు కదా, ఇప్పుడు అంతా మానేస్తే ఇప్పుడు చేయొచ్చు. ఇంకా
నేను ఒక్కదాన్నే మానేసిన ప్రభుజీ. పిల్లలు జపమాల చేస్తున్నారు, నేను 4 టైమ్స్ చేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేస్తా ప్రభుజీ ఇంట్లో. అనేసి మార్నింగ్ పొద్దున 4కి లేచి జపమాల చేసి భగవద్గీత చదువుకొని పూజ ఇట్లా చేసుకొని చేస్తాను. ఇప్పుడు ప్రసాదం చేయాలా వద్దా రోజు మీరు నైవేద్యం ఫోటోకి పెట్టుకోండి, అక్కడ ఫోటో పెట్టి దానికి ప్రసాదం నైవేద్యం పెట్టండి. ఫోటో పెట్టొచ్చా ప్రభుజీ? ఫోటోకి పెట్టండి. అదే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్యారాణి మాతాజీ హరే కృష్ణ. సబితా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. రవి పరిమళ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. నన్ను ఫాస్టింగ్ ప్రభుజీ, కృష్ణాష్టమి ఎంత హ్యాపీగా ఉంది ప్రభుజీ. అంతకు ముందు లాస్ట్ ఇయర్ ఉన్నా గానీ, అంటే వేరే వాళ్ళు ఉంటున్నారు ఉన్నా ప్రభుజీ, కానీ నేను ఈసారి భక్తితో మంచిగా కృష్ణుడి కోసమే ఎంత వర్క్ చేసినా ఎంత హాయిగా ఉండింది ప్రభుజీ. నాకైతే అసలు ఆకలి దప్పిక ఏం లేకోకుండా రోజంతా కృష్ణుని స్మరించుకుంటూ జపం చేసుకుంటూ ఈవినింగ్ ఇస్కాన్ కి వెళ్ళాం ప్రభుజీ. చాలా బాగా క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, బాగా చెప్తున్నారు. మా అందరికి అసలు ఎంత చక్కగా అర్థమైతుంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పినట్టు మీరు ఆశీర్వదించినట్టే బుక్ రీడింగ్ కూడా జరుగుతుంది ప్రభుజీ. మంచిగా మీ ఆశీర్వాదం నాకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మీకాంతం సత్యవతి మాతాజీ హరే కృష్ణ. బి రేణుక. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభు ఇప్పుడు మా బాబు యుఎస్ లో ఉన్నాడు. అయితే బాబు ఒకసారి మాట్లాడమని చెప్పారు ప్రణవానంద ప్రభు. అయితే అది నాకేమో రాసుకోవటం రావట్లేదు. అది ప్రణవానంద దాస్ అది దానికి మెసేజ్ పెట్టమన్నారు. ఓకే. ఏం మెసేజ్ పెడతారు మీరు? ఆయనది ఒక నెంబర్ ఉంది కదా, ఆఫీస్ నెంబర్, దానికి పెడితే అది ఆయన పంపించేస్తారు మీరు. హరే కృష్ణ. సంధ్యారాణి మాతాజీ. నెక్స్ట్ సబిత. ఇందిరా మాతాజీ. హలో. హరే కృష్ణ. ఎవరండి? హలో కృష్ణ ప్రభుజీ. చెప్పండి. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ మాది వికారాబాద్ ప్రభుజీ. అనంతగిరి గుట్ట. కాలు కలిసిందంటే నాకు నమ్మాలనిపిస్తలేదు ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి. నేను ఒక్కదాన్ని అరే కృష్ణ దాంట్లో ఉన్నాను ప్రభుజీ. ఇంట్లో ఎవరు లేరు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు. మా వారు లేరు. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది. అంటే నేను అమ్మ నాన్నని చూసుకోవాలి ప్రభుజీ, వాళ్ళు కూడా బాగలేరు. అంటే నేను జపమాలతోని పొద్దున్నే చేస్తాను, కానీ అమ్మ నాన్న బాగలేకపోవడం వల్ల వాళ్ళు మంచం మీదే ఉంటారు. వాళ్ళకి అన్ని నేను చూసుకోవాలి ప్రభుజీ. గలీజు అది ఇది నేను ముడుతాను ప్రభుజీ. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది. అట్లానే నేను కృష్ణుని సేవలో ఎక్కువ ఉండలేను ప్రభుజీ. అదే బాధ అనిపిస్తది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా నాకు దగ్గరలో లేదు ప్రభుజీ. అట్లానే ఆ బాధలోనే ఉండిపోతాను ప్రభుజీ. నేను ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రభుజీ, వాళ్ళని కూడా అంత అంటుడు ముట్టుడు ఉంటది కదా ప్రభుజీ. నామజపం చేయండి, ఏం కాదు, దానికి ఎటువంటి నియమాలు లేవు.
మీరు ఇలా ఆన్లైన్లో మీరు అసోసియేషన్ తీసుకోవచ్చు. మీకు ప్రభుజీ ఆన్లైన్ లో క్లాస్ వింటుండే ప్రభుజీ. మీరు కొన్నాళ్ళు కొనసాగించండి, అన్ని పరిస్థితులు మెల్లిమెల్లిగా మారుతాయి. మొత్తం చాలా మంది భక్తులు అదే చెప్తున్నారు. వాళ్ళకి ఎన్నో మంచి మంచి మార్పులన్నీ కలిగాయి. మీరేమీ ఆందోళన పడద్దు, మీరు కాస్త ఓపికగా చేస్తూ ఉండండి. హరే కృష్ణ. ఇందిరా అవుతుంది. హలో హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. ప్రణామాలు. మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను ప్రభుజీ. ఆహా. లైఫ్ లో ఒక 3-4 టైమ్స్ నేను ఇస్కాన్కి వెళ్ళడము, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడము, మళ్ళీ అంటే కృష్ణ భక్తుడిగా మారాలనుకోవడము, మళ్ళీ ఇస్కాన్కి రావడము అలా జరుగుతుంది ప్రభుజీ. ఇప్పుడు చిట్ట చివరికి ప్రణవానంద స్వామి వీడియోలు చూసి కొద్దిగా ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేను పూర్తిగా కృష్ణాష్టమికి ముందు నుంచి రెగ్యులర్ గా క్లాసెస్ కూడా వింటున్నాను ప్రభుజీ. ఇప్పుడు నేను గురువు ఉపదేశం తీసుకోవాలి ప్రభుజీ కృష్ణ పరమాత్మ గురించి. ఎలా నేను ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది నాకు చెప్పాలి. నాకు ఇంకా ఏమీ తెలియదు ప్రభుజీ. కాకపోతే మా బంధువుల్లో ఉన్నారు, బేసిక్ గా రామ భక్తురాల్ని, డైలీ రామకోటి రాస్తాను ప్రభుజీ. కాకపోతే నాకు గురువు కావాలి. గురువు గురించి ఎక్కువగా నేను చాలా ఏండ్ల నుంచి అన్వేషించుకుంటున్నాను గురూజీ. నాకంటూ కొన్ని ఉన్నాయన్నమాట, ఇలాంటి వాళ్ళే నాకు గురువుగా కావాలి అని వెతికి వెతికి వేసారిపోయి చిట్ట చివరికి ఎందుకో గురూజీ నాకు తెలీదు, ప్రణవానంద స్వామి ప్రభుజీ యొక్క వీడియోలు చూసిన తర్వాత ఈయన నాకు గురువు అన్నట్లు నా హార్ట్ చెప్తుంది గురూజీ. నేను ఆయన ద్వారా ఆన్లైన్ లో తీసుకోవచ్చా ఈ మంత్రోపదేశాన్ని, ఈ కృష్ణుని యొక్క ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన పాద పద్మముల యొక్క సేవ చేయడానికి నన్ను అంకితం చేసుకోవడానికి నాకు మార్గం అలా దొరుకుతుందా? నేను ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పండి గురూజీ. ఇప్పుడు ప్రణవానందరావు కానీ మేము కానీ ఇంకా చాలా మంది ఎవరైతే మీకు క్లాసెస్ చెప్తున్నారో వీళ్ళందరినీ శిక్షా గురువులు అంటారనమాట. వాళ్ళు భగవద్గీత, భాగవతం అన్ని కూడా మీకు చెప్తారు. దీక్ష ఇచ్చే గురువు మళ్ళీ వేరుగా ఉంటారు. మేము దీక్ష ఇవ్వడానికి మాకు ఇంకా అర్హత లేదు. మేము కేవలం భాగవత శిక్ష, భగవద్గీత అంతా కూడా బోధిస్తాము. దీక్ష ఇవ్వడానికి మీకు ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 16 మాల జపం కనీసం 3 సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు దీక్ష కోసం రికమెండ్ చేస్తారు. మీకు చాలా మంది గురువులు ఉన్నారు ఇస్కాన్లో, మంచి గురువులు. మీరు ఇప్పుడు తిరుపతికి ఉన్నారు కాబట్టి మీరు తిరుపతి మందిరం ద్వారా మీకు దీక్షకి సిఫార్సు చేయడం జరుగుతుంది. మీరు ఇంకా కొన్నాళ్ళు కొనసాగించండి, మీకు ఇంకా వివరాలని తర్వాత చెప్తాం. హరే కృష్ణ. రచనారెడ్డి మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, ప్రభుపాద వారి జీవిత చరిత్ర చాలా బాగా చెప్తున్నారు మీరు. అనిపిస్తుంది అన్నట్టు వీళ్ళందరూ ఫోన్లో జూమ్ లో చూస్తే ప్రభుజీ ఎంత బాగా చెప్తున్నారు. కానీ మేమెంత అదృష్టవంతులం, మీలాంటి గురువుని మేము మన ఆదిలాబాద్ లో కలిగి ఉండడం, ఆదిలాబాద్ వాసులు చేసుకున్న ఎంత అదృష్టం అనిపిస్తుంది ప్రభుజీ. అంటే మేము రెగ్యులర్ గా మీ క్లాస్ వినే అవకాశం, వీళ్ళు పాపం వారంకి ఒక్కసారినే వాళ్ళ అంటే మేమేమో ప్రతి సండే వింటాము. నిన్న విన్నాము, మొన్న విన్నాము. మనం జన్మాష్టమి కూడా ఎంత బాగా జరిగింది ప్రభుజీ మనది. అసలు మార్నింగ్ నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు చేస్తున్నా కూడా మనకు ఎక్కడ కూడా అసలు అలసట అన్నది లేదు. ఇదంతా మీది ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ వారి గొప్ప సేవ, మీరు చేసే ఈ మనకి ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చేది వీటన్నిటి వల్లే కలిగింది ప్రభుజీ. అసలు ఎంత సక్సెస్ఫుల్ గా మన జన్మాష్టమి వేడుకలు జరిగినాయి. మళ్ళీ మీరు చెప్పే విధానం కూడా ఎంత బాగుంటుందంటే, ఇంతకు ముందు నేను అటు ఇటు పని చేసుకుంటుంటే అసలు దృష్టి అంటే మనది ఎటో వెళ్ళిపోయేది అన్నట్టు, ఆలోచన అటు ఫోన్ నడిచేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను ఏ పని ఉన్నా కూడా మన ఇటు వైపే వచ్చేస్తుంది అన్నట్టు నా మనసు. ఎక్కడ బయట చుట్టుపక్కల జరిగేది ఇవి కూడా మనకు వినిపించదు. ఇప్పటి వరకు బాగుండే. నేను అంటే జై స్కూల్కి వెళ్ళాకే
మీతో మాట్లాడదామని చెప్పేసి మనం పంపించినాక కరెక్ట్ వాడు కూడా వింటున్నాడు అన్నట్టు. వింటుంటే ప్రభుపాద్ వారి గురించి ఇంత బాగుంది మమ్మీ స్టోరీ. కానీ కాకపోతే ఇంకా మనం అంటే నిన్న మొత్తం వర్షం మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే కదా. మళ్ళీ పిల్లలు ఆడుతా ఉన్నారు అన్నట్టు. ఇట్లా అయితే కూర్చొని ఖచ్చితంగా విన్నాడు వాడు అక్కడ. అక్కడికి వచ్చేసరికి అటు ఇటు నిన్న అసలు కూర్చొని ఒక దగ్గర ఉండగలేకపోయారు కదా. అయినా మేము ఆదిలాబాద్ వాసులం చాలా అదృష్టవంతులం ప్రభుజీ, మీలాంటి గురువుని కలిగి ఉండడం. మీ జైకేతన్ కూడా చూసాను కదా, మొదటి నుంచి మీ వాడు చాలా మంచి మంచి బుద్ధిమంతుడు, చాలా పిల్లవాడు. చాలా అదంతా మీ కృప ప్రభుజీ. మీ యాక్టివ్. అంటే మీలాంటి ప్రభుజీలు మా గురువులు మాకు దొరకడం నిజంగా మాది పూర్వజన్మ సుకృతం. అంటే మీ సాంగత్యంలో ఉండడం వల్లనే ఇదంతా పాసిబుల్ అవుతుంది గురువుజీ. చిల్డ్రన్ ప్రోగ్రామ్ మీరు అందరూ చాలా బాగా అన్ని చేశారు, నిర్వహించారు. అదే నిన్న మనది అది యాక్షన్ కూడా పిల్లలు మనం ప్రసాదం పెడితే యాక్షన్ కూడా చాలా యాక్టివ్ గా ప్రసాదం వేలం పాటలో కూడా చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొన్నారు అన్నట్టు. మా వాడు అంటున్నాడు అన్నట్టు, నాకు అందులో ఇష్టం ఉన్నాయి, చాలా ఉన్నాయి మమ్మీ, ఏది తీసుకోవాలి అంటున్నాడు. మీ వాడు అన్ని చేసేది ఉన్నాడు, శ్లోకాలు చెప్పడం, కథలు చెప్పడం అన్ని కూడా చేయొచ్చు, కానీ అందరికి ఛాన్స్ ఇచ్చినట్టున్నారు మీరు ఎక్కువ. కాదు ప్రభుజీ, నిన్న మనం ప్రసాదం నైట్ టైమ్ లో ప్రభుపాదకు పెట్టిన చెప్పని బోగు ఇందులో ఉన్నాయి, చాలా ఇష్టం ఉన్నాయి మమ్మీ, నేను ఏది తీసుకోవాలని అంటున్నాడు అన్నట్టు. ఒక్కటి తీసుకుంటే నాకు సరిపోదేమో, అన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, దగ్గర కావాలంటే అయితే నేనేం చేశాను అన్నట్టు, ఒకటి నీకు ఇష్టమైనది ఒకటి తీసుకో, మిగతా మాతాజీలు అందరి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ప్రసాదం పెట్టండి అని అడుగు, వాళ్ళు పాడుకున్న పాట అది ఇచ్చేస్తారు కొద్దిగా. నిన్న ప్రసాదం కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ప్రభుపాదకి ఇష్టం అని చెప్పేసి మనం కచోరి ప్రసాదం పెట్టారు. చాలా బాగా అనిపించింది. మీ క్లాసులు అయితే చాలా అద్భుతం ప్రభుజీ. వినేవాళ్ళు నిజంగా ఎక్కడెక్కడి వాళ్ళు మన జూమ్ క్లాస్ లో ఉంటున్నారు. వాళ్ళందరికంటే మేము ఇంకా చాలా 100 times గొప్ప, మన అంటే 100 times ఎక్కువ అదృష్టవంతులం మేము. ఎందుకంటే మిమ్మల్ని రెగ్యులర్ గా కలుసుకునే అవకాశం, మీ క్లాసులు రెగ్యులర్ గా వినేది, మిమ్మల్ని చూడడం లైవ్ లో, మీ సాంగత్యంలో మేము గడపడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. హోస్ట్ చేశారు మా ప్రోగ్రామ్స్ అక్కడ, మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి అక్కడ మీ ఇంట్లో. లేదు ప్రభుజీ, కాదు ప్రభుజీ, నేను రెగ్యులర్ గా వింటుంటాను. కాకపోతే నేను క్లాస్ వినే టైంలో ఖచ్చితంగా నేను అన్ని దగ్గరుండి చేయాల్సి వస్తుంది, హడావిడి. మళ్ళీ మొన్న నైట్ 2 o'clock వచ్చిన ఇంటికి వచ్చి పడుకునేసరికి 3 అయ్యింది కదా. అసలు ఇంకా అన్ని మనం దగ్గరుండి చేయాలి. జైన్ బయటకు పంపిస్తే గానీ నేను మాట్లాడే పొజిషన్ లో ఉండలేను. వినడమే, హ్యాండ్ రైజ్ చేసినా, ఒకవేళ నన్ను అన్మ్యూట్ చేసుకోమన్నా కూడా నేను అసలు మన ఇంట్లో నుంచి పంపిస్తే గానీ కృష్ణుడు ఎంత అల్లరో జయంత్ అల్లరి. అప్పుడు జయం ఇంకా ఇట్లా చెప్తే కూడా అన్ని చెప్పేస్తున్నావు నా గురించి అంటాడు. వాళ్ళు బాగా సిన్సియర్, కాకపోతే పోయే వరకు జై వెంబడే ఉండాలి ఇంకా నేను. ఇంకోటి ఏంటంటే ప్రభుజీ, మీరు మాకు లైవ్ లో ఉంటారు కదా, మేము రెగ్యులర్ గా మిమ్మల్ని కలుస్తా ఉంటాం. ఏదన్నా అడగాలంటే కూడా మేము అడుగునే అవకాశం మాకు ఉంటది. కాకపోతే పాపం వీళ్ళ క్లాసులు ఉన్న వాళ్ళకి అందరు కొత్త వాళ్ళు, ఒక్కసారి కూడా కలవని వాళ్ళు, అంటే మన హ్యాండ్ రైజ్ చేసిన అవకాశం రాని వాళ్ళు ఎందరో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అవకాశం రావాలి అని కూడా ఒకటి అనిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. అందుకే వీలైనంత ఎక్కువ మంది కవర్ చేయడానికి ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇంకా అందరూ అయిపోయినట్టున్నారు, ఇంకా 2-3 ఉన్నారు. అరుణ, వీళ్ళందరూ, రేణుక మాతాజీ, తిమ్మాపురం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఒక ప్రణవానంద ప్రభుజీ ప్రవచనాలు విన్నప్పటి నుంచి ఒక 10 months అవుతుంది ప్రభుజీ. ఆనియన్ గార్లిక్ మానేశాను. చికెన్ ఎప్పటి నుంచో అలవాట్లేదు. మాలలు కూడా 4 చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు అసలు ఇంట్లో వాళ్ళు అసలు ఉపవాసం ఉండేది ఏకాదశికి ఎప్పటి నుంచో నాకు అలవాటు ప్రభుజీ. అది ఉంటాను. నెలలో ఉండేది 2 ఏకాదశులే కదా అన్నా కూడా వినకుండా ఎందుకు ఉపవాసాలు ఉంటావు అంటారు. నిన్న కృష్ణాష్టమికి ఉపవాసం ఉన్నా కూడా వాళ్ళు పద్దాకలు ఏదో ఒకటి అంటా ఉంటున్నారు ప్రభుజీ. మాది కంబైన్డ్ ఫ్యామిలీనే, కానీ వాళ్ళు అలా మాట్లాడుతుంటే సపరేట్ గా ఉండాలనిపిస్తుంది ప్రభుజీ. అలా ఏమీ అవసరం లేదు నాకు. మీరు చేయండి, మెల్లిమెల్లిగా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చేసేదాని వల్ల మీరు ఆనందంగా ఉన్నారని వాళ్ళకి తెలియాలి. అంతే. వాళ్ళకి కొంచెం అనిపించచ్చు మీరు అలా ఉపవాసాలు ఉండి మళ్ళీ పాపం ఆరోగ్యం పాడు చేసుకుంటారని కొంచెం వాళ్ళకి, కొంతమందికి ఇదిగా ఉంటుంది. మీరు కొంచెం ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి, మీరు చక్కగా సాధన చేసుకోండి. మెల్లిగా చూసి అందరికీ తెలుస్తుంది మీరు చాలా మంచి మార్గంలో వెళ్తున్నారు, ఇలా ఉంటే బాగుంటుందని తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది చెప్పలేకపోతూ ఉంటారు, కానీ తర్వాత మెల్లిగా అనిపిస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారని. మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనకి అందరూ అయిపోయినట్టు ఉన్నారు. మనం ఈరోజు విరామం తీసుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.